నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సమాజంలో 3-4 వ్యవస్థలు ఉంటాయి మనమంతా క్రమశిక్షణతో ఉండడం కోసం. కానీ అన్నింటికన్నా టాప్‌లో ఉండేది న్యాయ వ్యవస్థ. కింద స్థాయి వ్యవస్థల్లో ఎక్కడ మనకు న్యాయం జరగకున్నా ఖచ్చితంగా భారత న్యాయ వ్యవస్థలో న్యాయం జరిగి తీరుతుంది. కాస్త ఆలస్యమైనా పర్వాలేదనేది ప్రజలందరి నమ్మకం. అయితే ఇందులో మళ్ళీ న్యాయస్థానాల్లో డిలే అవుతుంది, కొందరికే న్యాయం జరుగుతుంది. ఇటువంటి అపోహలు ఉన్నప్పటికీ చాలామంది సామాన్యులకు కూడా ఇప్పటికీ ఉన్న ఒక ఆయుధం ఏంటంటే న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానాల్లో అనేక అంశాలు ఉంటాయి. సమాజం, వివాహము, భూములు, కబ్జాలు, ఇలా మనం ఫేస్ చేసే అనేక సమస్యలకు చట్టపరంగా, న్యాయపరంగా ఎటువంటి సొల్యూషన్స్ ఉంటాయి, ఒకవేళ మనకు అర్థం కాకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కీర్తన్ గారు ఉన్నారు. అనేక సమస్యలకి తనదైన స్థాయిలో పరిష్కారాలను చూపిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన వకీల్ సాబ్ ఎవరో కాదు, కీర్తన మేడం. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తెలిసిన వాళ్ళేమో బాగా నాలెడ్జ్ ఉండి తప్పుగా వాడుకుంటున్నారు. పాపం తెలియని చాలా మంది వాళ్ళకి అసలు న్యాయపరంగా ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఏ చట్టాలు ఉన్నాయో తెలియక వాడుకోవట్లేదు. అటువంటి ప్రధానమైన విషయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి, అసలు ఎటువంటి ల్యాండ్ మనం తీసుకోవచ్చు, ఒకవేళ మనం తీసుకున్న ల్యాండ్ ఆల్రెడీ కబ్జా చేసింది తెలియక కొన్నా, మనది ఎవరైనా కబ్జా చేసినా ఎట్లా దాని నుంచి బయటపడొచ్చు అనేది ఏం చెప్తుంది న్యాయస్థానం? ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ల్యాండ్ అనేది కొనేటప్పుడు లీగల్ ఇన్వెస్టిగేషన్ అంటే ల్యాండ్ టైటిల్ ఇన్వెస్టిగేషన్ అంటారు. అది చేసుకొని వెళ్ళి కొనుక్కుంటే మనకి చాలా వరకు లిటిగేషన్ తగ్గించవచ్చు. ఎందుకంటే వన్స్ మనం ఒక కబ్జా చేసిన ల్యాండ్, ఇంక ఎలాంటి ప్రాబ్లం ఉన్న ల్యాండ్ అనేది మనం తీసుకుంటే సరే కోర్టుకి వెళ్తాం, ఏవైనా త్వరగా తేలుతున్నాయా లేదు, ఈలోపు ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుందా లేకపోతే ఇంకొక లిటిగేషన్ దాని మీద మొదలవుతుందా, ఇది ఇంకొకరికి అమ్ముతాడా మనకు తెలియదు. వన్స్ మీరు వెళ్ళాలంటే దెర్ ఇస్ ఆల్మోస్ట్ నో కమింగ్ బ్యాక్. ఇంకా సో ఇంత వెళ్ళే అవసరం మనకు లేదు. ఇది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ అంటే ల్యాండ్ టైటిల్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం ఒక అడ్వకేట్కి అప్పగిస్తే వాళ్ళు ఎలాగో చేస్తారు, చాలా విషయాలు ఎంక్వైరీ చేస్తారు. అది లిటిగేషన్లో ఉందా లేదా, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా, ఆర్ ఆన్లైన్లో దాని స్టేటస్ ఏం చూపిస్తుంది, ఈసీ ఏంటి, మొత్తం చూస్తారు. చూపించి లీగల్ ఒపీనియన్ అనేది ఇస్తారు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే టు గో. కానీ కొంతమందికి ఇది అఫోర్డ్ చేసే అంత కూడా ఉండదు కదా. సో వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు అంటే, మెయిన్ బేసిక్ ఈసీ అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంటే ల్యాండ్ టైటిల్ ఫ్లో ఎలా జరుగుతుంది, ఎవరెవరికి అమ్మారు, కొన్నారు, అంతా దాంట్లో ఉంటుంది. ఆల్రెడీ ఇది ఎవరికైనా అమ్మి మనకు అమ్ముతున్నారా అనే విషయం అక్కడ పట్టేయచ్చు. ఇంకా ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటారు. అంటే కొన్ని ల్యాండ్స్ గవర్నమెంట్ ప్రొహిబిట్ చేస్తుంది కొనకుండా, ఇద్దరు అది లిటిగేషన్లో ఉన్నాయినా లేదా గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉన్నాయినా. అయితే ఇక్కడ ఈ లిస్ట్ అనేది మనకు ఆన్లైన్లో ఉంటుంది, ఎంఆర్ఓ వాళ్ళ ఆఫీస్లో ఉంటుంది. వెళ్ళి అక్కడ పర్సనల్గా ఎంక్వైరీ కూడా చేస్తే కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫస్టే తెలుస్తుంది ఈ ల్యాండ్ ఏమవుతుంది అని, ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా అని. స్టార్టింగ్ స్టేజ్లో రికార్డ్లోకి ఎంటర్ అవ్వక ముందు కూడా తెలుస్తాయి కదా ఇంటర్నల్గా ఏం జరుగుతుందని. సో ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవడో కబ్జా చేసింది కొనం, అలానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే మనకి ఇంకొకటి అంటగట్టకుండా దాని నుంచి మనం మనల్ని కాపాడుకోగలుగుతాం. ఓకే, ఇలాంటి ఎన్నో ఉన్నాయి, బట్ ఇవైతే బేసిక్. ఓకే, బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ, ఇవి మీరు చేసుకున్న కొంచెం అఫోర్డ్ చేసుకోగలిగితే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళాలి. ఐ విల్ జస్ట్ టెల్ యూ అ రియల్ కేస్. అడ్వకేట్ ఒపీనియన్ తీసుకున్నా కూడా వాళ్ళకి చాలా నష్టం జరిగింది. ఓకే, ల్యాండ్ టైటిల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి తెలిసిన అడ్వకేట్ దగ్గర మేము ఈ ల్యాండ్ కొనబోతున్నాము, మొత్తం ఇప్పటిదాకా నేను మా వైఫ్ వర్క్ చేసి ఎర్న్ చేసి మా సేవింగ్స్ అన్ని దీంట్లో పెట్టి కొనబోతున్నాము, మాకు ఒపీనియన్ ఇవ్వండి అని చెప్పారు. సరే ఇచ్చారు, కొనొచ్చని. కొని అడ్వాన్స్ అరౌండ్ 70 lakhs అలా ఇచ్చిన తర్వాత తెలిసింది ఇది హైడ్రా కింద వస్తుందని. వాడు అమ్ముతాను అని అడ్వాన్స్ తీసుకున్నవాడు అడ్రస్ లేడు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. అంటే ఇక్కడ తీసుకున్నా కూడా వాళ్ళు సరైన అడ్వకేట్ని వెతుక్కోలేరు. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నానంటే, ల్యాండ్ కొనే ముందు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, వీలైతే 3 లీగల్ ఒపీనియన్స్కి వెళ్ళి అప్పుడు స్ట్రిక్ట్గా ఫుల్లీ కాన్ఫిడెంట్గా మీరు ఒక ల్యాండ్ అనేది కొనుక్కుంటే చాలా లిటిగేషన్ దాని మీద అవాయిడ్ చేస్తారు. ఇంకొక విషయం మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, తాతల నాటి ఆస్తా, వాళ్ళే సంపాదించారా, ఇది కూడా మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే వాళ్ళే సంపాదించి ఇచ్చారంటే ఫైన్, నో లిటిగేషన్ ఆఫ్టర్ దట్. కానీ అది తాతల నాటి ఆస్తి అంటే వాడి షేరా కాదా అమ్మేశాడు నాకు, నెక్స్ట్ వాడి చెల్లి నా దగ్గరకు వచ్చి కేసేసింది, అది నాకు రావాల్సిన భాగం కూడా అందులో ఉందని.
ఓకే, కానీ ప్రాపర్ ఇది. డాక్యుమెంట్స్ తాతగారు ఫలానా వాళ్ళకే రాసిస్తే అప్పుడు ప్రాబ్లం ఉండకపోవచ్చు కదా. అది తాత సంపాదించిన ఆస్తి అయితే ఆయన రాసిన ఫైన్, ఓకే. ప్రాబ్లం ఉండదు. కానీ అది ఆయన తాతల నుంచి వచ్చింది అయితే ఓ. ఆయన షేర్ వరకే రాసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. వేరే వాళ్ళ షేర్ కూడా రాసి ఇస్తే తాతగారిది కూడా చల్లదు. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య మళ్ళీ అమ్మాయిలకు ఆస్తులు హక్కులు ఇవన్నీ కూడా వస్తున్నాయి కనుక చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు అన్నట్టుగా అడ్వకేట్ పెట్టుకోవడం, అండ్ మీరు అన్నట్టు ఒకటి కాదు ఒక ఇద్దరు ముగ్గురిని క్రాస్ చెక్ చేస్తూ ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ మేడం. తప్పకుండా. అండ్ స్పెషల్లీ ఇఫ్ యూఆర్ అన్ ఎన్ఆర్ఐ, ఇంకా ఎన్ఆర్ఐ అయితే నేను అసలు మ్యారేజెస్ కానీ ల్యాండ్ విషయాలు కానీ హైయెస్ట్ మిస్టేక్స్ అక్కడే జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐ అన్నప్పుడు ఎంత కష్టపడి ఎంత అప్పులు చేసి వెళ్ళుంటారు అక్కడికి. ఇక్కడ చేయని కష్టం కూడా అక్కడ ఎంతో చేసి సంపాదించి ఉంటారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు ఒక కేసులో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వాళ్ళకి తెలిసిన రిలేటివ్ని చూసుకోమన్నారు. సరే జీపీఏ నువ్వు తీసుకో చేసుకో, అంతా కూడా ల్యాండ్ ఎలా ఉందో చూసి కొనుక్కొని నేను డబ్బులు వేస్తాను, మా పేరు మీద కొనేసేయమని చెప్పి ఇతను వేరే వాళ్ళతో కలిసిపోయి ఆ ల్యాండ్ వీళ్ళకి రాకుండా చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేసి ఉండొచ్చు, ఫస్ట్ డబ్బులు ఉంటే పర్సనల్గా ఇండియా విజిట్ చేసి దగ్గరుండి చూసుకోవచ్చు. లేదా సెకండ్, ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురిని ఇది మానిటర్ చేయడానికి కూడా పెట్టి చేయాలి. అండ్ అక్కడి నుంచి మానిటర్ చేయగలిగేవి కూడా ఉంటాయి. కొన్ని ఆన్లైన్లో చూడొచ్చు, కొన్ని వాళ్ళు బేసిక్ లీగల్ నాలెడ్జ్తో. అసలు ఇది ఏఐఆరా అండి, ఏఐ ఉంది కదా అంటే దాని మీద పూర్తిగా వెళ్ళమని చెప్పట్లేదు, బట్ కొంతవరకు అక్కడ తెలుస్తుంది కదా. వీళ్ళు జస్ట్ ఈసీ తీసుకొని రా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి అని చెప్పి అది వీళ్ళు ఒక్కసారి చూసుంటే ఈ ప్రాబ్లం అంతా అవాయిడ్ అయ్యేది. ఇప్పుడు వీళ్ళకి ఆ ల్యాండ్ ఎప్పుడు రావాలి, క్రిమినల్ కేసు వేయాలి, సివిల్ కేసు వేయాలి, అవి ఎప్పుడు తేలాలి. అఫ్ కోర్స్ దేర్ ఆర్ గుడ్ సొల్యూషన్స్ ఆల్సో. ఏంటంటే దీన్ని త్వరగా తేలడానికి ఏం చేయొచ్చు అని చెప్పి డిపెండింగ్ ఆన్ ద కేస్ హోప్ ఉంది ఇంకా, కానీ అంత అవసరమా? ఎగ్జాక్ట్లీ, రిస్క్ చేసే బదులు ముందే ఏదో అంటారు కదా, మొత్తం సమస్య వచ్చే ముందే జాగ్రత్త పడడం బెటర్ కదా సొల్యూషన్. అండ్ మేడం ఇప్పుడు బాగా స్ట్రగుల్ అవుతుంది ఇంకేంటంటే చాలా మంది ఇట్లా సినిమాలు కూడా వచ్చాయి వాటి మీద, అసలు ఫాల్స్ కేసులు. సూర్య గారు సినిమా కూడా తీశారు దాని మీద. అలా శిక్ష పడి అసలు వాళ్ళు చెయ్యని తప్పకి కొన్నేళ్ల తర్వాత అసలు వీళ్ళకు అందులో సంబంధం లేదని బయటకు వస్తారు. కానీ ఆర్థికంగా నైతికంగా బయట సమాజంలో వాళ్ళకున్న రెప్యుటేషన్ అన్ని పోయి కుటుంబం అంతా సఫర్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? సత్యంబాబు గారి కేసు కూడా అదే కదా, ఆయన 12 ఏళ్ళు శిక్షణ భవించి బయటకు వచ్చారు, ఆయన ఏం తప్పు చేయలేదు అంటారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి? ఇది తప్పు కదా. ఇది అసలు ఎందుకు జరుగుతుందో తెలిస్తే తప్పు ఎవరిది అనేది మీకే అర్థం, నేను చెప్పే అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక కేసు నేను చెప్తాను. భార్య చనిపోయింది, ఇతని మీద కేసు పెట్టారు, ఇతని వల్లే చనిపోయింది అని చెప్పి. అంటే ఆవిడకి యాక్సిడెంటల్ గా చనిపోయినా ఇతని వల్లే చనిపోయింది అని కేసు పెడితే కింద కోర్టులో ఆయనకు శిక్ష పడింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. ఇతను 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అయితే ఈ 12 ఏళ్లలో జరిగింది ఏంటి, శిక్ష పడంగానే ఈ వీళ్ళ తరపు వాళ్ళు వెళ్ళి అప్పీల్ వేసుకున్నారు హైకోర్టులో, ఇతను తప్పేం లేదు, కింద కోర్టు సరిగ్గా చేయలేదు దీన్ని. హైకోర్టు 12 ఏళ్ల తర్వాత తీర్పిచ్చింది ఇతను తప్పేం లేదు అని చెప్పి బయటికి రావచ్చని. ఏం జరిగింది 12 ఏళ్ళలో? ఏం జరుగుతుందంటే ఒక కేసు అనేది మనం వేస్తున్నప్పుడు స్పెషలీ హైకోర్టులో పెండెన్సీ ఎంతలాగా ఉందంటే, అంటే మీకు 1,00,000 కేసులకి 100 జడ్జిలు కూడా లేరు. ఎన్ని కోట్ల కేసులు ఉన్నాయి? సో ఒక్కొక్క జడ్జి ఒక కేసుని డీల్ చేసేసరికి ఎంత టైం పడుతుంది, ఒక్కొక్కటి క్రోనలాజికల్ ఆర్డర్లో వచ్చి 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 ఇంత ఏమంటాం అంటే దీనికి ఏం పేరు పెట్టాలనేది కూడా మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. అంటే నంబర్ ఆఫ్ జడ్జెస్ లేరు, దీనివల్ల వాళ్ళు 12 ఏళ్ళు జైల్లో ఉండి రావాలా? అది అతను తప్ప? అంటే దీని ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలి? పార్లమెంట్ అండ్ కోర్టు, సిజేఐ వీళ్ళందరూ కలిసి తీసుకోవాలి. తెలుసు కదా తక్కువ మంది జడ్జెస్ ఉన్నారని ఎప్పటి నుంచో. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఎక్కువ మంది జడ్జెస్ని వేయడానికి? 1980s లో ఉన్న టైం అప్పుడు ఎంత స్ట్రెంత్ ఆఫ్ జడ్జెస్ ఉందో ఇప్పుడు అంతే ఉంది, పెద్ద పెరగలేదు. సో జడ్జెస్ నంబర్ తక్కువ ఉండడం వల్ల ఇంత శిక్ష ఎవరికి అవసరం లేదు. సరే జడ్జెస్ తక్కువ ఉన్నారు, మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? కొన్ని సార్లు ఏంటంటే అవతల సైడ్ అడ్వకేట్ వాళ్ళు, ఇదర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు కానివ్వండి ఆర్ జీపీలు కానీ, డిపెండింగ్ ఆన్ ద కేస్, వీళ్ళు కౌంటర్ అనేది ఫైల్ చేయాలి. మనం ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తే అప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగి జడ్జ్మెంట్ వస్తుంది. దిస్ ఇస్ ఇన్ ద హైకోర్ట్. చాలా నేను కొన్ని కేసెస్ చూసాను, 10 సార్లు కౌంటర్కి టైం ఇచ్చారు. అంటే 10 సార్లు అతను కౌంటర్ ఫైల్ చేయట్లేదంటే అతనికి ఎనఫ్ ఛాన్సెస్ కాదు, అసలు ఎలా ఇచ్చారనే ఛాన్సెస్. అప్పుడు జడ్జ్మెంట్ రాస్తారు, ఇంకా నీ కౌంటర్ టైం ఇవ్వట్లేదని.
లేదంటే అప్పుడు భయపెడతారు కౌంటర్ ఫైల్ చేయని. అంటే ఇప్పటిదాకా మారిన జడ్జెస్ అందరూ ఎందుకని ఆ యాక్షన్ తీసుకోలేకపోయారు? ఆ అలర్ట్నెస్ ఇదంతా కూడా అవసరం. సరే ఇదంతా వాళ్ళ తప్ప అంటే ఒకటండి, ఇప్పుడు ఉండే జడ్జెస్ అందరూ కూడా ఏజెస్ ఎంత ఉన్నాయి? మోర్ దాన్ 50 ఉంటున్నారు. రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్నారు, 60s లో ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ ఏజ్ కి ఎన్ని కేసెస్ డీల్ చేయగలరు రోజుకి? సో దెర్ ఇస్ క్లియర్ ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ ఈ ఎఫిషియన్సీని పెంచడానికి. అంటే ఎగ్జామ్ పెట్టి పిలిచి యంగ్ జడ్జెస్ ని తీసుకొచ్చి ఆర్ ఉన్న జడ్జెస్ నే పెంచినా వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కాబట్టి అయినా కూడా వాళ్ళు చేయగలరు వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో జుడిషియరీలో ఇలాంటి డెఫిషియన్సీస్ చాలా ఉన్నాయి. దానివల్ల జనాలు ఎంత సఫర్ అవుతున్నారంటే అంత సఫర్ అవుతున్నారండి. అంటే మేడం ఇప్పుడు ఈ చిన్న చిన్న కేసులు కూడా సంవత్సరాలు పడుతూ ఉంటుంది కదా, దానికి కూడా ఇదే రీజన్ అనుకోవచ్చా? ఇదే రీజన్. నేను ఇప్పటిదాకా హైకోర్టులో చెప్పాను కదా, లోవర్ కోర్టులో చూద్దాం. అక్కడ ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో ఒక డేట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్ అన్నారు అనుకోండి, పోస్ట్ దిస్ కేస్ ఆఫ్టర్ 2 weeks అన్నారు. ఇది 2 years తర్వాత కూడా వస్తుందో లేదో ఎవరికి గ్యారంటీ లేదు. ఆ 2 weeks ఎప్పుడు అవ్వాలి? అయితే లోవర్ కోర్టులో పోస్ట్ దిస్ ఆన్ 10th of April అంటారు అనుకుందాం. అప్పుడు 10th April వస్తుంది, కానీ ఏం జరుగుతుంది అంటే ఒక్కోసారి స్టెనోగ్రాఫర్ లీవ్లో ఉన్నారని వాయిదా పడుతుంది, ఒక్కొక్కసారి నోటీస్ వెళ్ళలేదని వాయిదా పడుతుంది. అంటే ఇవ్వాల్సిన ఛాన్సెస్ ఇచ్చి యూ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ నో ఏంటి ఇంత ఉంది డిలే అని. సో సమ్వేర్ వాళ్ళకు కూడా ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. బట్ దేర్ ఆర్ సమ్ బ్రిలియంట్ జడ్జెస్ ఎవరైతే నిజంగా ఇనిషియేటివ్ తీసుకొని బాగా చేస్తారు. ఈ లోక్ అదాలత్లు ఈ మధ్య ఎక్కువగా నిర్వహిస్తున్నారు కదా మేడం, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఉందండి. ఎందుకంటే ఒక కేసు వేసినప్పుడు అది చిన్న చిన్న కేసెస్ 2 ఏళ్ళు శిక్ష పడే కేసు కూడా 10 ఏళ్ళు తేలడానికి పడుతుంది దానికి. ఇలాంటి కేసెస్ ఉంటున్నాయి. ఇదే 2 ఏళ్ళు, సంవత్సరం, 6 నెలల్లో లోక్ అదాలత్ పడి ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నారంటే ఆ 10 ఏళ్ళు ఇద్దరికి కూడా శ్రమ తగ్గుతుంది కదా. లాయర్ ఖర్చు తగ్గుతుంది, కోర్టుకి వెళ్ళే టైం తగ్గుతుంది, కోర్టుకు కూడా పెండెన్సీ తగ్గుతుంది. కానీ కోర్టులే గనక జడ్జెస్ నంబర్ పెంచి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఇది వాళ్ళు కొంచెం ప్రొసీజర్ అనేది ఇంకా సింప్లిఫై చేస్తే అసలు లోక్ అదాలత్ అవసరం ఏంటి? ఎగ్జాక్ట్లీ. అండ్ మేడం, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుల్ని మనం ఎవ్వరూ క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే అంత అనుభవజ్ఞులు కూర్చొని అక్కడ తీర్పిస్తారంటారు. కానీ ఈ మధ్య సామాన్య ప్రజల నుంచి ఒక రకమైన వాదన వినిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి, భర్తతో కాకుండా లవర్తో సంతానాన్ని కంది, కానీ ఆ బాధ్యత కూడా భర్తదే అని తీర్పు ఇవ్వడం చాలా విమర్శలకు తావిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం, ఇది కరెక్టే అంటారు? ఆ అబ్బాయిదే అంటే ఏంటి అనేది వాళ్ళ స్టేటస్ మీద డిపెండ్ అవుతుంది. ఆర్ దే డివోర్స్డ్ ఆర్ నాట్. వాళ్ళ డివోర్స్ అయితే ఏంటి, డివోర్స్ అయితే అతని బాధ్యత ఆబ్వియస్లీ ఉండదు. డివోర్స్ అవ్వకపోయినా అక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇతను ఎప్పుడు వచ్చాడు, అతను ఎప్పుడు వచ్చాడు, అంటే వీళ్ళకి ఎప్పుడు జరిగింది, DNA టెస్ట్ చేయించారా లేదా కోర్టులో. అఫ్ కోర్స్ అది చాలా రేరెస్ట్ ఆఫ్ ద కేసెస్లో తెలుస్తుంది. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. కాబట్టి మనం దాన్ని విమర్శల దాకా అంటే కాంట్రవర్సీస్ దాకా కూడా తీసుకెళ్లే అవసరం లేదు. బికాస్ కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది ఇలాంటి జడ్జ్మెంట్ అనేది. బట్ ఇన్ జనరల్ సూపర్ఫిషియల్గా చెప్పాలంటే అంత అవసరం లేదు. బికాస్ ఆ చైల్డ్ ఇల్లెజిటిమేట్ చైల్డ్, అంటే లీగల్ చైల్డ్ కాదు, బట్ స్టిల్ ఎవరైతే కన్నారో వాళ్ళకి ఆ చైల్డ్ మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళ పార్టిషన్ అయ్యే ప్రాపర్టీస్కి మీద కూడా ఆ చైల్డ్కి హక్కు ఉంటుంది. ఓకే. ఇప్పుడు భర్త తప్పు చేసినా, భార్య తప్పు చేసినా విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తే ఇంకా వాళ్ళ జీవితాలు ఏంటి మేడం? ఇప్పుడు ఒకరికి ఏమో నచ్చదు, నేను చేసేదంతా చేస్తే విడాకులు మాత్రం ఇవ్వము అంటారు. అట్లాంటప్పుడు ఇంకొకరి లైఫ్ వేస్ట్ అవుతున్నట్టే కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్నాను విడాకులకి, బికాస్ నేను డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ అనుకోండి, వాడు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. అప్పుడు ఒకటి, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కంటెస్టెడ్ డివోర్స్. ఇద్దరు ఒప్పుకుంటే మ్యూచువల్ డివోర్స్కి వెళ్తారు. ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోతే కంటెస్టెడ్ డివోర్స్కి వెళ్తారు. ఇక్కడ నాకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. ఏంటి, నేను ఈ కొన్ని గ్రౌండ్స్ మీద వేయొచ్చు డివోర్స్. క్రూయల్టీ అంటే మ్యారేజ్లో క్రూయల్టీ ఆర్ మెంటల్ హెరాస్మెంట్ ఆర్ ఫిజికల్ హెరాస్మెంట్ ఉంటే, ఆర్ అడల్టరీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఉంటే, ఇంకా ఇంపార్టెన్సీ, ఇట్లాంటి చాలా చాలా గ్రౌండ్స్ ఉంటాయి. ఈ గ్రౌండ్స్ నా దగ్గర ఉన్నాయంటే నేను ప్రూవ్ చేసుకొని అతను ఇవ్వకపోయినా తీసుకొని బయటికి రావచ్చు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నేను బయటకు వచ్చే లోపే 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు పడతాయో. అందుకని ఏం జరుగుతున్నాయంటే, రియాలిటీ చెప్తున్నా, అంటే చూస్తున్నదే చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి అందరూ కాదు కానీ చాలా వరకు జరుగుతుంది. అతని మీద కేసేస్తారు. విక్టిమ్ కాబట్టి కేసు వేయటంలో తప్పులేదు, విక్టిమ్ కాని వాళ్ళు కూడా వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వేసి సరే ఇప్పుడు వేసాను కదా, వస్తావా లేదా మ్యూచువల్ డివోర్స్కి,
నాకు ఎంత ఇస్తావు? విక్టిమ్ కాని వాళ్ళదే దందా ఎక్కువ నడుస్తుంది. విక్టిమ్ అయిన వాళ్ళు ఎలా ఉంటున్నారంటే వాళ్ళది నాకు పీడ వదిలిపోతే చాలు మేడం, నేను అసలు ఈ కేసుల దాకా కూడా వెళ్ళదలుచుకోవట్లేదు అంటే ఇది రియాలిటీ. సో ఇంకా ఇప్పుడు ఈ ప్రొసీజర్ కూడా మాడిఫై అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఒకరు వద్దంటున్నారంటే ఇంకొకరి దగ్గర పెట్టి అన్నేళ్ళు నడిపేంత అవసరం ఏంటి? అండ్ ప్రొసీజర్ అనేది సింప్లిఫై అవ్వాలి. అఫ్ కోర్స్ ఎందుకు ఇంత ప్రొసీజర్ పెడుతున్నారంటే కోర్టు నమ్మకం ఏంటి అంటే ఇండియాలో ఫ్యామిలీ సిస్టమ్ చాలా దృఢంగా ఉంటుంది. ఇండియా యొక్క యూనిక్ క్వాలిటీ అది. సో ఇది ఊరికే అలా ఇచ్చేస్తే అన్ని ఫ్యామిలీస్ తెగిపోతాయి, ఊరికే బ్రేక్ అయిపోతాయి అని చెప్పి ఇలా చాలా ఛాన్సెస్ ఇచ్చి ఆ మ్యారేజ్ కి అప్పుడే లాస్ట్ కి డివోర్స్ డెసిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, ఇప్పుడు ఉదాహరణకి ఒక భర్త ఉన్నాడు, తనే చెడ్డవాడు, కానీ నేను విడాకులు ఇస్తే నా భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖపడిపోతుందేమో అని ఇంటెన్షనల్ గా షాడిస్టిక్ గా లేట్ చేస్తుంటాడు. పాపం ఈలోపు అమ్మాయికి ఏజ్ అంతా అయిపోతుంది, ఇంకో పెళ్లి చేసుకుని అదే వైస్ వర్స ఇటు కూడా అవ్వచ్చు. అదే అలాగే ఒక స్త్రీ కూడా షాడిస్టిక్ గా బిహేవ్ చేయొచ్చు. ఒక లైఫే వేస్ట్ అవుతుంది కదా మేడం ఇలాంటప్పుడు. ఎన్ని లైఫ్లు వేస్ట్ అవ్వట్లేదండి. నేను అసలు ఐ విల్ జస్ట్ టెల్ యూ, కొన్ని కేసెస్ లో అయితే జాబ్ కూడా పోయేదాకా వస్తుంది వాళ్ళు పెట్టే కేసుని బట్టి. ఇప్పుడు అంటే జాబ్ పోతుంది, ఫ్యామిలీ కూడా వాళ్ళని అసహించుకుంటారు, రెప్యుటేషన్ పోతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నేళ్ళు పట్టేలోపు. లైఫ్ వేస్ట్ అంటే ఒకటి రియాలిటీ చెక్ చూసుకుంటే దే హ్యావ్ టు డూ దర్ జాబ్. లాయర్స్ వాళ్ళ జాబ్ చేస్తారు, కేసు పిలిచినప్పుడు వాళ్ళు రావాల్సి ఉంటుంది. కానీ కొందరికి అన్ని లీవ్స్ కూడా దొరకవు కదా. సో ఈ లోపు జాబ్ పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకే అంటే నేను చేసే వీడియోస్ లో కూడా ఎంతలాగా ఎందుకు స్ట్రెస్ చేస్తాను పెండెన్సీ గురించి అంటే, ఇప్పుడు నాకు ఇది కావాలని నేను గవర్నమెంట్ ని అడిగి ప్రొటెస్ట్ చేస్తాను అంటే అట్లీస్ట్ ఆలోచిస్తుంది గవర్నమెంట్. జ్యుడిషియరీలో జడ్జెస్ తక్కువ ఉన్నాయి, ఏం చేస్తున్నావు పెంచకుండా అని నేను అడగకపోతే ఎందుకు ఇస్తుంది? అడిగిందే ఇవ్వకపోతే ఇకపోతే వాళ్ళకే తెలియదు రీజన్ ఏంటని. ఎందుకు అడుగుతారు, ఎలా అడుగుతారు? సో ఇది అందరికీ తెలిసే అవసరం ఉంది, లేకపోతే నెక్స్ట్ విక్టిమ్ నువ్వే అవుతావు. ఎగ్జాక్ట్లీ, క్వశ్చన్ చేయాలి కంపల్సరీ. అండ్ మేడం ఇంకొకటి, ఇప్పుడు కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది, అది నడుస్తున్నప్పుడు ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? చేసుకుంటే అది నేరంగా పరిగణించబడుతుంది? ఒక విడాకులది జరుగుతూ ఉండి విడాకులు వచ్చేదాకైతే చేసుకోకూడదండి. ఇట్ విల్ కమాండ్ బైగమి. ఓకే, అంటే రెండో పెళ్లి చేసుకుంటే పడే శిక్ష. అయితే మరి పెళ్ళి ఎప్పుడు చేసుకోవచ్చు? వీళ్ళేమో సంవత్సరాల తడబడి చేస్తున్నారు కోర్టులో. అంటే ఫస్ట్ థింగ్ ప్రాక్టికల్లీ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. అంటే ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ తీసుకోనో ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి నుంచి బయటపడండి. లేదు అవ్వట్లేదంటే కింద కోర్టులో అట్లీస్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి అపీల్ టైం అనేది ఉంటుంది, అపీల్ వేసుకోవడానికి. ఆ టైం అయిపోయిన తర్వాత చేసుకోండి. ఈ లోపు వాళ్ళు అపీల్ వేసారంటే అదే చేసుకోవడానికి ఉండదు. అప్పుడు కొన్ని రూట్స్ ఉంటాయి ఏంటంటే కోర్టుకు కూడా చెప్పి ఇట్లా వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, కొంచెం కన్సిడర్ చేసి త్వరగా ఇప్పించండి అని చెప్పి. కానీ అది అవ్వకుండా మాత్రం చేసుకోవడానికి లేదు. అఫ్ కోర్స్ చాలా మంది చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు రావట్లేదంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఆర్ ఒరిజినల్ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కదా శిక్ష పడేది. అండ్ మేడం ఇప్పుడు చేసుకున్న విషయం దాచిపెడితే అంటే ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే శిక్ష పడుతుంది. ఓకే, కంప్లైంట్ ఇవ్వట్లేదంటే పోలీసులకి వెళ్ళి అరెస్ట్ చేసే అంత ఉన్నా కంప్లైంట్ ఇచ్చే కేసెస్ లోనే మన ఎఫిషియన్సీ ఏంటనేది అందరికి తెలుసు. సో కంప్లైంట్ ఇవ్వని కేసెస్ లో వచ్చి తీసుకునేంత ప్రాక్టికలీ అవ్వట్లేదు. అయినా మేడం ఇప్పుడు సోకాల్ సెలబ్రిటీస్ చాలా మందిని మన సోషల్ మీడియాలో చూస్తుంటాం, పెళ్ళి ఒక్కటే చేసుకోరు వాళ్ళు, కలిసి ఉండడాలు అవుతాయి, వాళ్ళు పిల్లల్ని కనడం ప్లాన్స్ కూడా బహిరంగంగా చెప్తుంటారు. ఒకవైపు కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది, ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే లివింగ్ రిలేషన్ ని కోర్ట్స్ కూడా ఏం చెప్పట్లేదు కనుక వాళ్ళు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్నట్టే బతికేస్తారు. ఇక్కడ బాధితులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు తప్ప ఎవరైతే ఇటు కలిసి ఉంటున్నారో ఒకే ఇంట్లో పెళ్లి ఒక్కటి చట్టబద్ధంగా చేసుకోలేదు అంటున్నారు, మిగతా అంతా కొత్త పెళ్లి జంటలాగే తిరుగుతున్నారు. అంటే మీరు అనేది ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి అయ్యుండి ఇలా ఉండే వాళ్ళన? లేదు, ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక భార్యతో విడాకుల కేసు నడుస్తుంది అనుకోండి ఒక వ్యక్తికి, ఇంకొక అమ్మాయిని ఏ అమ్మాయి వల్ల అయితే ఇష్యూ అయ్యి విడాకులు దాకెళ్ళిందో ఇతను అమ్మాయి మంచిగా లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు, సొసైటీలో తిరుగుతున్నారు, బహిరంగంగానే అన్ని పోస్టులు పెడుతున్నారు, పిల్లల గురించి డిస్కస్ చేస్తారు, బట్ పెళ్లి మాత్రం కాలేదు. దీన్నే అడల్టరీ అంటాం. ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉన్నారు బికాస్ ద మ్యారేజ్ ఇస్ స్టిల్ నాట్ డిజాల్వ్డ్ కదా. ఇప్పుడు అడల్టరీ అంటే వీళ్ళని ఆపేది ఏంటి? ఒక చట్టం. ఏ చట్టం లేదే. అంటే ఒకప్పుడు అడల్టరీకి సంబంధించి ఒక సెక్షన్ ఉండేది. అడల్టరీ అంటే ఇప్పుడు ఎవరి వైఫ్నో ఇప్పుడు ఐఎమ్ మ్యాన్ అండ్ వేరే వాళ్ళ వైఫ్ని నేను ఐఎమ్ ఇన్ అన్ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్ అనుకోండి, అప్పుడు నాకు శిక్ష పడుతుంది. ఓకే,
నేను వేరే వాడి భార్యతో వాడి కన్సెంట్ లేకుండా తనతో అఫైర్లో ఉన్నాను అంటే నాకు శిక్ష పడుతుంది. ఇది ఒకప్పుడు సెక్షన్. దీన్ని సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ చేసింది. ఎందుకంటే వేరే వాడి వైఫ్తో ఉంటే అది పనిష్మెంట్ అన్నట్టు చెప్పింది, కానీ వేరే వాళ్ళ హస్బెండ్తో ఒక లేడీ ఉంటే అది పనిష్మెంట్ అని ఎక్కడ రాయలేదే. సుప్రీం కోర్ట్ జాబ్ ఏంటి? ఏదన్నా లాస్ ఈక్వల్గా లేవు, ఈక్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ ఇంటెన్షన్ అనేది మెయింటైన్ చేయట్లేదు అంటే ఇట్ హ్యాస్ టు స్ట్రైక్ డౌన్ దట్ లా. అది ఫండమెంటల్ రైట్స్ కి అగేన్స్ట్ కాబట్టి. సో దాని జాబ్ అది చేసింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇలాంటి కేసెస్ లో ఆ ఒక్క సెక్షన్ నే స్ట్రైక్ డౌన్ చేసేసింది. అంటే అసలు అడల్టరీ ఎందుకు క్రైమ్ కాదు అని చెప్తున్నాను. అంటే అది నిజంగా క్రైమా కాదా అనేది పర్సనల్ చాయిస్. ఇప్పుడు పర్సనల్ గా నేను అది క్రైమ్ అనుకుంటున్నానేమో, బట్ నా ఫ్రెండ్ అది క్రైమ్ కాదు, వాళ్ళ ప్రైవేట్ చాయిసెస్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎలాగో విడిపోయారు, ఇప్పుడు తిరిగితే తప్పేంటి, ఎలాగో వీళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా అని. ఇప్పుడు నిజంగా మీ ఒపీనియనే అది క్రైమ్ అనుకుందాం, అప్పుడు జాబ్ ఎవరిది? పార్లమెంట్ హ్యాస్ టు మేక్ అ లా. ఏంటి, వేరే వాళ్ళ వైఫ్తో ఉంటే ఆర్ వేరే వాళ్ళ హస్బెండ్తో ఉంటే కూడా అది ఒక ఆఫెన్స్ అనేసి సుప్రీం కోర్ట్ తయారు చేయలేదు కదా లా. అందుకని ఒక డిస్క్రిమినేట్ చేసే లాని తీసేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అది వాళ్ళ ప్రైవసీ ఇష్యూ. చాలా మందికి అడల్టరీ అనేది యాక్సెప్టబుల్, చాలా మందికి యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి ఒక బ్రాడ్ వ్యూలో ఇది వాళ్ళకే వదిలేయాల్సిన ప్రైవేట్ మ్యాటర్, దానికి శిక్షలు వేస్తూ నేను ప్రైవేట్ మ్యాటర్స్ లో ఓవర్గా ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనేది కూడా ఇంటెన్షన్ సుప్రీం కోర్ట్. ఇట్లా అడల్టరీ అనేది క్రైమ్ కాకుండా అంటే దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది కదా. కీర్తన మేడం, ఇప్పుడు మనం ఇద్దరం ఆడవాళ్ళం, మనం మాట్లాడుకుందాము. ఇప్పుడంటే చట్టాలు వచ్చాయి, ఆడవాళ్ళు డ్రమ్ముల్లో పెడుతున్నారని, అక్రమ సంబంధాలని బాగా అమ్మాయిల మీద ఫోకస్ చేశారు. బట్ ఒక 20 ఏళ్ళే ఎక్కువ, 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే భర్త ఎవరితోనైనా అక్రమ సంబంధం పెడితే ఒక పంచాయతీ పెట్టి మగవాడు నాక తిరుగుతాడు, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి పంచాయతీలు, అసలు అది కేసు కాదు, అది చాలా కామన్, అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి, మార్చుకోవాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంటే దానికి బలవుతున్న భర్తలు ఎక్కువగా అయిపోయారు. అసలు దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ఇలా భార్యలందరూ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కోర్టు కూడా ఇలా వదిలేస్తుంది అని అంటున్నారు. ఇది మనం సొసైటీ పరంగా మనం అలవాటు పడ్డ ఒక మైండ్ సెట్ వల్ల ఇవాళ ఆడవాళ్ళు పెట్టుకోవడం పెద్ద విషయంగా చూస్తున్నామా, లేదా ఒకప్పుడు మగవాళ్ళు పెట్టుకున్న దాన్ని సొసైటీ చాలా చిన్నగా చూపిందా మనకి? మీరు చెప్పినవన్నీ జరిగాయి. అయితే ఒకప్పుడు మగవాళ్ళే పెట్టుకున్నారు, ఆడవాళ్ళు పెట్టుకోలేదు అనే దానికి లేదు. అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ అప్పట్లో ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ. ఇప్పుడు అవి తగ్గిపోవడం వల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు అడల్టరీలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు మగవాడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే మగవాడితో కాదుగా, ఆడదాంతోనే కదా. సో ఆడవాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అయితే అప్పుడు ఏంటంటే మగవాడికి ఈ విషయంలో సపోర్ట్ అనేది ఎక్కువ ఉండేది. న్యాచురల్లీ ఉమెన్ని చాలా తొక్కివేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆడవాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కటి వాళ్ళ మీద పడిపోతున్నారు. జరిగింది ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళు కొంచెం చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే వెళ్ళి కేసు వేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదన్నా బ్లాక్మెయిల్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదండి, మనుషులు అన్నాకే కొంతమంది ఒక లాని సరిగ్గా యూజ్ చేస్తారు, ఒక లాని మిస్యూజ్ చేస్తారు. మగవాళ్ళు కూడా ఫేక్ కేసెస్ పెడుతున్నారు. సో ఫేక్ కేసెస్ అనేవి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు పెడుతున్నారు. క్రైమ్స్ అనేవి ఇద్దరికి జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు డ్రమ్ముల్లో పెడుతున్నారు అంటున్నారు, మరి అప్పట్లో అమ్మాయిల్ని ముక్కలు కోసేసి అడవిలో వేసేసి ఇట్లాంటి కేసెస్ చేస్తారు కదా. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అలా అని ఇప్పుడు ఆడవాళ్ళు చేసేవి కరెక్ట్ అని నేను అనట్లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫాల్స్ కేసెస్ కానివ్వండి, జ్యుడిషియరీలో ఉండే డెఫిషియన్సీస్ కానివ్వండి, దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది ఆ విషయం కాదు, ప్రతి ఒక్కరు చేస్తున్నాడు కదా క్రైమ్ అనేది. సో ఇప్పుడు సడన్ గా ఆడవాళ్ళ మీద పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. నీకు అంతకు కావాలంటే, ఇవన్నీ జరగకూడదంటే వెళ్ళి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసి కోర్టులో ఉన్న డెఫిషియన్సీస్ ని తగ్గించు, అండ్ పోలీస్ సిస్టమ్ ని కానీ అన్నిటిని ప్రాపర్ గా చేయి. అప్పుడు వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మగవాడు కంప్లైంట్ ఇచ్చినా ఆడది కంప్లైంట్ ఇచ్చినా అది సరిగ్గానే ఉందనుకుంటేనే వాళ్ళు తీసుకుంటారు. అసలు స్టార్టింగ్ స్టెప్ లోనే అది ఏమంటాం కట్ అయిపోతుంది. తర్వాత అది కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇవి ఎఫిషియెంట్ గా చేస్తారు కాబట్టి శిక్ష పడే వాళ్ళకి పడుతుంది కాబట్టి వీళ్ళు కూడా భయపడి నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలిసిన విషయం ఏంటి, ఇది చాలా ఏళ్ళు నడుస్తుంది, నాకేం కాదులే, ఇప్పుడు ఏముంది లాయర్ని పెట్టుకుంటాను, ఇవన్నీ కూడా వాళ్ళకి మోటివేషన్ కంటిన్యూ చేయడం. కీర్తన మేడం, ఇప్పుడు మన సమాజంలో తరతరాలు ఒక డిస్కషన్ ఉంది, భారత న్యాయ వ్యవస్థ
స్ట్రాంగా వీకా అనేది. ఇప్పుడు మొన్న ఉదాహరణకు తమిళనాడులో కోవిడ్ టైంలో ఒక తండ్రి కొడుకులు తీసుకొచ్చి కొట్టి కస్టడీలో చంపినందుకు అక్కడ తమిళనాడు హైకోర్టు 9 మందికి ఉరిశిక్ష వేసింది. అది అప్రిషియేట్ చేస్తున్న టైంలోనే వెంటనే ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్లై చేస్తారు. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అంటే హ్యాపీగా ఫీల్ అవుతూనే అట్ ది సేమ్ టైం ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన వ్యవస్థ ఏం చెప్తుంటుంది, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనే ఒక్క విధానం మీద ఇంత ల్యాగ్ చేస్తుంది. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్న దీనివల్ల ఏళ్లకేళ్ళు ఎవరు శిక్ష అనుభవిస్తున్నారో అర్థం కాదు. మీ దృష్టిలో ఈ విధానం అంతా స్ట్రాంగ్ అనుకోవచ్చా, వీక్ అనుకోవచ్చా? వెరీ వీక్ నా ఒపీనియన్. ఎందుకంటే జనాలు క్రైమ్స్ కంటే ఎక్కువ కోర్ట్ డిలేస్ వల్లే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ ఒక విక్టిమ్ వెళ్ళి కోర్టులో కేసు వేస్తారు, తర్వాత వాడు వచ్చేవాడు బయటకు వస్తాడు, ఎందుకంటే బెయిల్ తీసుకుంటాడు. తర్వాత ఇతను నిర్దోష కాదా అని ప్రూవ్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఇతను పడుతుందని తెలుసు బయటికి వస్తాడు. అయితే మళ్ళీ కోర్టు డిలే వల్ల విక్టిమ్ అయ్యేది ఎవరు? ఆల్రెడీ అయ్యున్న విక్టిమే. ఇంత కోర్టు డిలే అయింది, ఇప్పుడు ఇంత డిలే జరుగుతుంది, ఇన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి ఈ కోర్ట్ సిస్టంలో. సో న్యాచురల్గా తర్వాత విక్టిమ్స్ అయ్యేది విక్టిమ్సే, విక్టిమ్స్ కాని వాళ్ళు కాదు. బట్ అట్ ద సేమ్ టైం కొంతమందికి తప్పుడు కేసెస్లో శిక్ష పడుతుంది, వీళ్ళు కూడా ఒక రకమైన విక్టిమ్సే. వెరీ వీక్ అండి. చాలా అవసరం ఉంది. మన న్యాయ వ్యవస్థ అనేది కొంచెం డెవలప్ అవ్వాలి. డెఫిషియన్సీస్ ఎంత చెప్పినా తక్కువ దీని గురించి. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక మాట వింటుంటాం, మా లాయరు ఎదుటి వాళ్ళకి అమ్ముడుపోయాడు అని చెప్పి. అలా అమ్ముడు పోతారా? నిజంగా ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ వాళ్ళు అమ్ముడు పోయారు అని మనం తెలుసుకోవడం ఎలా స్టార్టింగ్ స్టేజ్లోనే? దీని నుంచి ఎలా కాపాడుకోవాలి మనల్ని? అసలు లాయర్స్ అమ్ముడుపోతారా లేదా అలా అంటే చాలా మందికి ఇది ఒక అపోహ. ఓకే, రేర్ కేసెస్ అవి. ఏంటంటే చాలా కేసెస్లో ఇతను సరే ఇప్పుడు మీరే లాయర్, నేను వచ్చి డబ్బులు ఇచ్చాను, నా కేసు చెయ్యండి అని చెప్పి ఇది ఏళ్ళకేళ్ళు నడుస్తుంది. అట్ ద సేమ్ టైం కొలీగ్ కాబట్టి మీరు ఆ లాయర్తో ఆపోజిట్ లాయర్తో మాట్లాడుతున్నారు, అమ్ముడు పోయాడు, నా కేసు ఎంత డిలే అవుతుంది. వీడికేం తెలుసండి అక్కడ డిలే ఎందుకు అవుతుంది అదంతా. సో ఇలాంటి ఆల్రెడీ వాడు కష్టాల్లో ఉంటారు కాబట్టి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, దానివల్ల ఇలా అనుకుంటూ ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇలా అనుకుంటారు. ఓకే. ఇకపోతే అమ్ముడు పోతారా లేదంటే రేర్ కేసెస్లో పాసిబిలిటీస్ ఉన్నాయి అందులో కూడా. ఇప్పుడు ఒక కేసు చెప్తాను. దాంట్లో మనకి ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఆఫీసర్, వాళ్ళ హస్బెండ్ పోలీసులతో చాలా టచ్ ఉంది వాళ్ళకి, ఆయనకి. అంటే పోలీసుల్ని ఆయన ట్రైన్ చేస్తారు. సో ఇతను ఆల్రెడీ అమ్మాయిని కొట్టి తిట్టి మ్యారేజ్లో ఎంత హింసించాలో అంత హింసించారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంక నా వల్లగా అతను బయటపడుతుంటే పోలీస్ కేసు పెడితే అసలు తీసుకోలేదని అమ్మాయి అసలు ఉన్న ప్రతి ఒక్క సిస్టమ్కి, ప్రతి ఒక్క ఆఫీసర్కి పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కింద అన్ని రిప్రజెంటేషన్స్ పెట్టారు, ఎక్కడ పని అవ్వలేదు. ఎప్పుడో రేర్గా ఒక ఫార్మాలిటీ కింద పెట్టాను వెళ్ళు అంటారు. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా ఏమంటారంటే సరే ఈ స్టేషన్లో నేను విత్డ్రా చేసుకో, వేరే స్టేషన్లో వేసుకో అని ఒకసారి అంటారు. ఇంకొకసారి ఏమంటారంటే ఈ అమ్మాయి పెట్టిన ఏదైతే రిప్రజెంటేషన్ ఉంటుంది దీనికి నా దగ్గర క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఓకే, పెట్టిన ప్రూఫ్కి ఏమెళ్తుంది రిటర్న్ అంటే వేరే వాడి కేసు అటాచ్ చేసి దానికి సంబంధమే లేని కేస్ పేపర్స్ అటాచ్ చేసి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని ఆ రిప్రజెంటేషన్ ఒకటి డిస్పోజ్ చేసేసారు. ఎందుకు? ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేసేసి పంపిస్తారు అమ్మాయిని. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పంపిస్తారు. సరే ఈమె ఎలాగో ఇలా అవుతుంది, పోలీస్ స్టేషన్లో కూడా ఈమెను హెరాస్ చేశారు పోలీసులు. సరే అంటే ఇప్పుడు ఈయన చేసే క్రైమ్స్లో ఒక పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఈవిడ అనుమానం. సరే కోర్టులో అయినా తేలుతుందా అని చూద్దాం. కోర్టులో ఫస్ట్ ఆమె లాయరే ఆమెను సరిగ్గా ట్రీట్ చేయరు. షీ ఈజ్ అ లేడీ, ట్రీట్ చేయరు. తర్వాత ఏమన్నా అంటేనేమో అసలు కేసు డీటెయిల్స్ చెప్పరు, అడిగిందే చేయరు. ఏమన్నా అట్లీస్ట్ ఆమె కేసు గురించి ఆమెను ఎడ్యుకేట్ చేస్తారంటే చేయరు. ఏంటిది ఇలా ఉంది అంటే సడన్గా ఒకరోజు నేను ఎన్ఎస్ఓ ఇచ్చేస్తాను, నీ కేసు చేయను అని వెళ్ళిపోమనింది. మళ్ళీ సడన్గా ఇంకొక రోజు వచ్చి నీ కేసు చేస్తానండి. ఇది ఒక రేర్ ఇన్సిడెంట్. ఒక లాయర్ ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటానని చెప్పి ఇంత జరగదు అసలు. సరే తీసుకుంది, తర్వాత ఏం చేసింది? ఇతను ఏంటంటే ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకోపో అని చేస్తున్నారు. సడన్గా ఆ లాయర్ అంటుంది కలిసిపోవచ్చు కదా అని. అండ్ తనకు కూడా క్లియర్గా అనుమానం ఉంది వీళ్ళు ఈ లాయర్తో కూడా టచ్ ఉంది, ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని. ఇకపోతే ఇదంతా జరిగేటప్పుడు అప్పుడు అప్రోచ్ అయింది ఆ అమ్మాయి. ఇదండి మేడం, ఇలా పోలీస్ స్టేషన్లో పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, లాయర్ని ఏమో కొనేస్తున్నాడు, ఏం చెయ్యాలి అని. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే తినకు ఖచ్చితంగా జరుగుతుంది అన్యాయమే. సరే అనేసి ఇట్లా పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా అని చెప్పి నేను హైకోర్టులో కేసు వేసాను. ఈ కేసు వాళ్ళ లాయర్ని ఏమంటే ఇట్లా
సరే వేసిన తర్వాత ఆ కేసు అనేది ఇంకా జరుగుతుంది. బట్ ఐ విల్ టెల్ యూ అ బ్యూటిఫుల్ థింగ్. ఈ కేసు వేసిన వెంటనే ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోయి ఇలా స్టార్ట్ అయిపోయి ఏంటి, అతను రోజు హెరాస్ చేసి వేసుకుంటాను పో కేసులు కలిసిపో అని చెప్పి హెరాస్ చేస్తున్న వ్యక్తి తర్వాత నుంచి ఆమె చేయడం మానేశాడు. ఓకే. అంటే ఏంటి, లోపల ఏం జరిగింది, ఏ పోలీస్ భయపడ్డాడు, ఏ పోలీస్ భయపడి ఇతన్ని అలర్ట్ చేశాడు. అతనికి ఎలా తెలిసింది అసలు ఈ కేసు ఫైల్ చేసినట్టు కదా, ఇన్ఫర్మేషన్ క్లియర్గా లీక్ అయిపోయింది. అంటే తేలడానికి నీళ్లు పడుతున్నా ఇలాంటి హోప్ ఉంది జుడిషియరీలో. వేస్తేనే అంటే పోలీసులు నిజంగా భయపడతారు హైకోర్టు కేసు అంటే. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అయినా సరే చేసేవి చేయొచ్చు. సరే జరిగిపోయింది. తర్వాత ఆ కింద కోర్టు లాయర్ ఏమో ఏంటి, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసావా, ఎంత పెట్టుకున్నావు ఏంటి అని చెప్పి, వద్దు మేడం ఇంక మీతో పడడం నా వల్ల కాదని ఆమె ఎన్ఓసి ఇప్పుడు ఈమె అడిగింది. నాకు ఎన్ఓసి ఇచ్చేసేయండి అంటే, నీ కేసు ఎలా చేసుకుంటావో కింద కోర్ట్స్లో నేను చూస్తాను. బెదిరించాడు ఇవన్నీ. సరే ఒక లాయర్ ఇలా చేయగలరా, బెదిరిస్తే తర్వాత కేసు అంటే ఈ అమ్మాయి కేసుని ఈవిడే ఏమైనా ఎఫెక్ట్ చేయగలరా, చేయలేరు. ఎందుకంటే అది ఇంకొక లాయర్ చేతికి వెళ్ళిన తర్వాత అంతా వాళ్ళకే ఉంటుంది. ఈమె వచ్చి ఏమైనా చేసినా కూడా నీకు వకాలత్ ఉందా అని అడుగుతారు కోర్టు. ఓకే, బెదిరింపులే, నిజంగా చేయలేరు. తెలియని వాళ్ళైతే పాపం భయపడతారు కదా. ఎన్ని తిట్టాలో తిట్టింది ఆ అమ్మాయిని అసలు. ఇంకా చూడండి, కోర్టులు డిలేలు ఒక రకం అయితే ఇది ఒక రకం. ఇంకా అమ్మాయి చెప్పుకుంటే నా ఐఎమ్ ఆల్సో సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్ టు హర్, ఇది ఎట్లా చేయాలి, ఇది చేసుకుంటే ఏది సొల్యూషన్ అని చెప్పేసి. ప్రతి దానికి గుడ్ సొల్యూషన్ ఉంది, ఇంకా జుడిషియరీలో హోప్ ఉంది. కానీ డిలేస్, డెఫిషియన్సీస్ ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి ఆ హోప్ ని. అండ్ మనం అడ్వకేట్ ని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి అక్కడ మూల నుంచే ప్రాబ్లం మనకి క్లియర్ అవుతుందా కాదా అనేది కూడా డిసైడ్. ఆల్రెడీ అంతా కరెక్ట్ గా చేసి వండర్ఫుల్ అడ్వకేట్ ని పెడితేనే ఈ డిలే వల్ల ఇంత జరుగుతుంది మనకి. అలాంటిది అడ్వకేట్ దగ్గర ప్రాబ్లం ఉండి సరైన అడ్వకేట్ ని చూస్ చేసుకోలేదంటే ఇంకా చూసుకోండి. అదే కదా అసలు. అండ్ మేడం ఇప్పుడు మనకి ఇంకొక కేసు ఉంటుంది ఏంటి, ఇప్పుడు రేప్ కేసులు చూద్దాం మనం. ఇది ఎప్పుడూ తలనొప్పి సొసైటీలో. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమో రిలీజ్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ అవే తప్పులు చేసి మళ్ళీ జైలుకి వెళ్ళి వాళ్ళు కరుడు కట్టిపోతారు ఇంకా అలవాటు అయిపోయినట్టు. సరే అని ఉరిశిక్ష లేదా ఇట్లాంటివి ఏమైనా వాళ్ళని చంపేయడం చేస్తే మానవ హక్కుల వాళ్ళు బయటకు వచ్చేసి అట్లా ఇలా చంపేస్తారు, అదొక ప్రాణం అని గొడవ చేస్తుంటారు. చంపమని వాదించే వాళ్ళే చంపితే మాత్రం మళ్ళీ వచ్చి మానవ హక్కులు గొడవ పెడతారు. ఫైనల్గా అసలు రేపిస్ట్లకి ఇండియాలో అసలు శిక్ష లేదు, అదే వాళ్లకు విచ్చలవిడితనం అవుతుంది, అమ్మాయిల పట్ల బాధ్యత లేకుండా చేస్తుంది అంటారు. దీనికి మీ అభిప్రాయం? మీరు ఏం అడిగినా నేను అక్కడికే వస్తాను, డిలే అండ్ డెఫిషియన్సీ ఆఫ్ జ్యుడిషియరీ. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి రేప్ చేశాడు, శిక్ష ఏదైనా ఉండనివ్వండి, డెత్ పెనాల్టీయా, లైఫ్ ఇంప్రిజన్మెంటా, ఏదైనా అది ప్రొసీజర్ తక్కువసేపు ఉండి డిలే అనేది లేకుండా అతనికి త్వరగా పడింది. సరే ఉరి శిక్ష లేదండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, అదైనా పడింది అనుకుందాం. ఎందుకంటే ఉరి శిక్ష అవునా కాదా అంటే ఇట్ ఈస్ అగైన్ కాంట్రవర్షియల్. కొందరు కరెక్ట్ అనిపిస్తుంది, కొందరికి రాంగ్ అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే ఇది త్వరగా చేస్తుంటే జుడిషియరీ, ఇతను ఎందుకు అంటే ఇప్పుడు ఒక రేప్ కేసు ఇప్పుడు నేనే పెట్టాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమవుతుంది, ఇద్దరు అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు, లేదా అతను యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకుంటే అతన్ని తీసుకోరు. దీనికి ఎప్పుడు శిక్ష పడాలి, కోర్టులో ప్రొసీజర్ అంతా జరిగి ఒక టైంలో పడుతుంది. పడిన తర్వాత ఇతను అప్పీల్కి వెళ్తాడు, ఎన్నెన్నో జరుగుతాయి. సో అఫ్ కోర్స్ అప్పీల్లో ఇంత పెద్ద కేసుకి సస్పెన్షన్ ఇవ్వరు, కానీ స్టిల్ కింద కోర్టులో తేలడానికి ఎంత టైం పడుతుంది, అప్పటిదాకా బయట తిరుగుతాడు కదా. ఇప్పుడు వీడిని బయట తిరుగుతుండగా చూసి ఇంకొకటికి భయం లేదు కదా. సో అగైన్ అది ఏంటి, మానవ హక్కులా కాదా అంటే ఇట్స్ అగైన్ అ బిగ్ సబ్జెక్ట్. ఉరిశిక్ష అయినా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా డజంట్ మ్యాటర్, అది త్వరగా వేయకపోతే. ఓకే మేడం, ఇప్పుడు ఈ కేసుల్లోనే ఒకరేమో బాధితురాల తరపున ఉండాలి ఒక అడ్వకేట్. ఇప్పుడు మీరు బాధితురాల తరపున ఉన్నారు, ఎవరి మీదైతే రేప్ కేసు వేయబడిందో అతని తరపున కూడా ఒక అడ్వకేట్ ఉండాల్సిందే కదా. సో నేరస్తుల వైపు అంటే నేరం మోపబడిన వైపు ఉన్న లాయర్లకు ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఒకవేళ వాళ్ళు కేసు గెలిచారు అనుకోండి, బాధితురాలకు అన్యాయం జరిగినట్టే కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు కొన్ని కేసెస్, ఇప్పుడు ఒక కేసు అనేది ఫాల్సా రియలా ఇవన్నీ ఎవరు చేయాలి, ఎవరు డిసైడ్ చేయాలి? జడ్జెస్ అండ్ ద కోర్ట్స్. అయితే నా జాబ్ ఏంటి లాయర్గా, అతని సైడ్ ఎన్ని మెరిట్స్ ఉన్నాయి అది నేను కోర్టు ముందు పెట్టాలి, ఆర్ అతని సైడ్ ఇంకా గుడ్ లాస్ ఏమున్నాయి అది నేను కోర్టు ముందు పెట్టాలి, రైట్? సో ఇవన్నీ తీసుకెళ్ళి నేను కోర్టు ముందు పెట్టిన తర్వాత కరెక్ట్ ఏంటనేది కోర్టే చూసుకుంటుంది. ఇది ఫాల్స్ కేసు అమ్మా, నువ్వు వెళ్ళిపో అంటుంది. లేదంటే ఇతని మీద అన్ని ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ప్రూవ్ అయ్యాయి, ఇతనికి శిక్ష పడింది అని చెప్తుంది.
అయితే ఇప్పుడు నేను అతని తరపున లాయర్గా ఏం తప్పు చేశాను? నథింగ్ కదా. నా క్లయింట్కి నేను అతనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెప్పి నా బెస్ట్ నేను చేశాను. అట్ ది ఎండ్ కోర్టు సరిగ్గా చేయాలి ఆ విషయాన్ని. అంటే ఇప్పుడు బాధితురాలికి అన్యాయం జరిగిందా అంటే కొన్ని కేసెస్లో నిజంగా అన్యాయం జరుగుతుంది. ఎక్కడ అంటే ఇండియాలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నమాట. అక్కడ ఏంటంటే నాకు జరిగిన దాంట్లో ఆ అక్యూజ్డ్కి అతను అంటే మొత్తం క్రైమ్ అనేది ప్రూవ్ అవ్వాలి అతనికి అగేన్స్ట్. ఏ కేసు, అన్ని కేసెస్ ఇన్ జనరల్ చెప్తున్నా, ఒక్క డౌట్ అయినా ఉంది అందులో, బియాండ్ డౌట్ ప్రూవ్ చేసుకోలేకపోయాను అంటే అతనికి అదొక్క గ్రౌండ్ మీద శిక్ష పడకుండా అక్విట్ అవుతాడు. ఓకే. ఎందుకు? మీరు ఇందాక అన్నట్టు నిర్దోషులకి శిక్ష పడకూడదు. 100 మంది దోషులు తప్పించుకున్నా ఏం కాదు కానీ అనే దాని మీద. కానీ ఇది బానే ఉంది, కానీ ఎంతమంది దోషులు తప్పించుకుంటున్నారు, రియాలిటీ ఏంటి చూస్తున్నారు కదా. ఇది త్వరగా తేలే ప్రాసెస్ అనేది చేస్తే అప్పుడు నిజంగానే నిర్దోషులకి ఏం కాదు, దోషులు తప్పించుకోలేరు. ఈ మధ్య సొసైటీలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న కేసులు పోక్సో. ఇది ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న సొసైటీ. కోర్టు సినిమా తర్వాత అయితే మరీ ఎక్కువ. సో ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం మేడం? ఇప్పుడు మైనర్స్ ఓకే, వాళ్ళకి విచక్షణ ఉండదు, ఏం తెలియదు అంటారు. కానీ కొంతమంది మైనర్ గా ఉన్నప్పుడు ప్రేమించుకున్న అన్ని అవసరాలు శారీరకంగా ఆర్థికంగా తీర్చుకొని సడన్ గా ఒక టైంలో పోక్సో కేసు వేసేస్తున్నారు. వ్యక్తిగత కక్షల కోసం కూడా వేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? సేమ్ యాస్టిస్ చట్టాల్లో ఉండే మంచి చెడులాగే దీంట్లో 2 కోణాలు తయారయ్యాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఒకటి, అసలు లీగల్ పొజిషన్ ఏంటిది అంటే పోక్సో కేసులో ఒక మైనర్తో నేను రిలేషన్షిప్లో ఉన్నాను, ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ కన్సెంట్ అనేది ఇన్మెటీరియల్. అంటే దాన్ని అసలు కన్సిడర్ చేయరు. బికాస్ ఆ మైనర్ క్యాన్ బి ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ కదా. సో అది కన్సిడర్ చేయరు. తనతో ఫిజికల్ కాంటాక్ట్ అయింది అంటే తన కన్సెంట్ ఉన్నా అది పనిష్మెంటే. ఎందుకు ఈ లా తెచ్చారంటే మైనర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు 5 ఏళ్ల పాప ఉంది, ఆ పాపని వెళ్ళి నువ్వు బ్యాడ్ టచ్ చేసావు, పాప కన్సెంట్ ఇచ్చింది బికాస్ షీ డజంట్ నో ఇట్ ఈస్ అ బ్యాడ్ టచ్ కదా. సో ఆ లా ఇస్ 100% కరెక్ట్. కానీ దాని మిస్యూజ్ అనేది చాలా జరుగుతుంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మైనర్స్ లో ఓకే వాళ్ళు వెళ్తారు, మిస్యూజ్ చేస్తారు. ఏంటి, ఇతను ఏదైనా బెదిరించడానికి. ఫస్ట్ అంతా బాగుంది. సో అందుకని సుప్రీం కోర్ట్ కూడా ఈ మధ్య లిబరల్ గా తయారవుతుంది ఈ విషయంలో. ఏంటంటే పోక్సో వేసిన ప్రతి ఒక్కడికి శిక్ష ఇవ్వకుండా మైనర్ ఉంటే అని కాకుండా సర్కమ్స్టాన్సెస్ చూస్తుంది. కొన్నిట్లో నిజంగానే అమ్మాయి తప్పు ఉంటుంది, కొన్నిట్లో అబ్బాయి కూడా మైనర్ అయి ఉంటాడు. ఇలాంటివి కన్సిడర్ చేసి ఆ లీనియన్స్ అనేది ఇస్తుంది కేసు పట్టి. ఇప్పుడు పోక్సో మళ్ళీ ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది అంటే కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా తను పెళ్లి చేసుకుని వెళ్ళింది, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ నాన్న ఇప్పుడు అమ్మాయి మైనర్, తనని పెళ్లి చేసుకున్నాడని పోక్సో కేసే వేశారు. మైనర్ అయినప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఒక క్వశ్చన్ ఉంది మేడం. మైనర్తో సినిమా హీరోయిన్ గా ఆఫర్లకి వాళ్ళ నాన్న ఒప్పుకొని పనిచేయించడానికి సిద్ధపడ్డాడు, పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కేసు వేస్తున్నారు. ఇక్కడ వర్తించేది అక్కడ వర్తించదా అంటే లేబర్ రూల్ కూడా ఉంటుంది కదా, మైనర్స్తో ఈ పనులు చేయించొద్దని అనేది వాదన. ఇప్పుడు మోనాలిసా కేసులో ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? తను మైనర్ కాబట్టి ఈవెన్ లేబర్ విషయంలో కూడా కొన్ని ఉంటాయి, ఫర్ దేర్ బెనిఫిట్ చేస్తూ ఉంటారు, వాటికి ఏం శిక్ష వేయరు. కానీ బెనిఫిట్ చేస్తున్నా వాళ్ళది లేబర్ ఎంతలా చేయిస్తున్నారు ఇవన్నిటికీ అతనికి శిక్ష పడుతుంది. ఇతనికి తెలీదా తను మైనర్ అని? ఇతని తప్పు కూడా ఉంది. అంటే నేనే మోనాలిసాకి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే నీకు తెలుసు నువ్వు మైనర్ అని పెళ్లి చేసుకున్నావు. అసలు మైనర్ తో పెళ్లి జరిగితేనే పెళ్లి వ్యాలిడ్ కాదు, పెళ్ళే కాదు. అందరికీ తెలుసు, మోనాలిసాకి తెలియకపోయినా బీయింగ్ మైనర్ అబ్బాయికి తెలుసు కదా. అయితే ఇప్పుడు సరే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఆ మ్యారేజే వ్యాలిడ్ కాదు, పెళ్లి చేసుకున్నారు అనే విషయం కోర్టుకు కూడా తెలుసు. సో అంత స్ట్రిక్ట్ గా ఇప్పుడు పోక్సో పరిగణించకూడదు, అంటే దాంట్లోకి తీసుకోకూడదు పోక్సోలోకి. ఎందుకు అంటే మ్యారేజ్ జరిగింది, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అని కూడా మనకి కొంచెం డౌట్ వస్తుంది. దీన్ని కొంచెం సెన్సిటివ్ గా డీల్ చేయాలి. అతనికి వెంటనే శిక్ష పడుతుందా అంటే ముందు కేసు తేలాలండి. ఓకే, సరే కేసు తేలి లాస్ట్ లో ఇతని నుంచి కూడా అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అ ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ కేస్. ఇతనికి ఈ అబ్బాయికి కూడా బయటపడే అవకాశాలు కొన్ని ఉన్నాయి, కానీ స్టిల్ ఈ అమ్మాయి ఎలా ఫైట్ చేస్తుంది, ఆయన ఎలా ఫైట్ చేస్తున్నారు, ఎందుకంటే క్లియర్ గా తెలుస్తుంది అది మిస్యూజ్ ఆఫ్ లానే కదా. పెళ్లి చేసుకొని అంతా బాగుండి ఇప్పుడు సడన్ గా వేసావంటే ఏంటి, ఇవి కూడా కన్సిడర్ చేస్తారు. అందుకే హైకోర్టులో దెర్ ఇస్ అ రెమెడీ కాల్డ్ క్వాష్. ఒక కేసు అనేది పెడితే దాని వెనకాల దాన్ని మిస్యూజ్ చేయాలి అనే ఇంటెన్షన్ అనేది ప్రూవ్ అవుతే ఆ కేసుని కొట్టేస్తారు, నీ మీద ప్రూవ్ అయినా కాకపోయినా. ఇలాంటి గుడ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మోనాలిసా కేసులో
హీ హ్యాస్ టు టేక్ గుడ్ అంటే మంచి ఆప్షన్స్ తీసుకోవాలి, ఇదర్ గోయింగ్ ఫర్ క్వాష్ ఆర్ ఇట్లాంటివన్నీ కూడా. అక్కడికి వెళ్ళినా ఇది ఇంత పెద్ద కేసు కాబట్టి కొంచెం సెన్సిటివ్గా కోర్టు కూడా డీల్ చేస్తుంది. ఓకే మేడం, సినిమాలో బాగా చూసి సినిమాలో లాగానే కోర్టు ఉంటుంది అనుకుంటారు చాలా మంది అయితే. అండ్ ఎక్కువగా వినిపించే మాట చట్టం అయిన వాళ్ళకే చుట్టం, పొలిటీషియన్స్కే న్యాయం జరుగుతుంది, డబ్బున్న వాళ్ళకే న్యాయం Okay. జరుగుతుంది, పేదవాళ్ళకు ఉండదు అనేది. ఇది నిజమా, సినిమా డైలాగేనా? సినిమా డైలాగ్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. సినిమాలో జరిగినట్టే జరుగుతాయా కోర్ట్ ప్రొసీడింగ్స్ అంటే, ఇప్పుడు కోర్ట్ సినిమాలో ఆ సినిమాలో ఎన్నేళ్ళు పట్టింది, ఆ అబ్బాయి ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు? లేదు. అవును. వచ్చాడు, ప్రియదర్శి గారు వచ్చారు, వాదించారు, వెళ్ళిపోయారు, సెన్సేషన్ అయింది, బాగుంది. కానీ రియల్ లైఫ్లో ప్రియదర్శి వచ్చి ఆయన ఆర్గ్యూ చేసి ఉంటే ప్రియదర్శి గారు ఎన్నేళ్ళు పట్టుండేది, ఆ అబ్బాయి ఎన్నేళ్ళు జైల్లో ఉండాలి, ఎప్పుడు బెయిల్ తీసుకోవాలి, ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్. సరే, ఇప్పుడు మనం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దగ్గరకు వద్దాం. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు కోర్ట్ సినిమాలో ఉన్నది ఫార్ ఫ్రమ్ ప్రాక్టికల్ రియాలిటీ. సరే, ఇంకా పొలిటీషియన్స్ అనే వాళ్ళు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే అది ఎంతవరకు నిజం అంటే, రేరెస్ట్ కేసెస్లో ఇలాంటివి ప్రూవ్ అయినవి కూడా ఉన్నాయండి. పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీస్తో ఏదైనా చేపించడం, వాళ్ళని కొట్టించడం, లేదంటే మనకి తర్వాత కోర్టు టైంలో కూడా పోలీసులతో ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే విట్నెస్లని ఏదైనా తారుమారు చేయడం, ఇలాంటివి ఉంటాయి. ఓకే. అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి నేను కేసు వేయకుండా ఉండాలా అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఒక పోలీస్ అనే వ్యక్తి ఇలా చేస్తున్నాడు అంటే దానికోసమే సెపరేట్ రెమెడీస్ ఉన్నాయి. రిట్ ఆఫ్ మాండమిస్ అని ఉంది, లోకాయుక్త అథారిటీ ఉంది అలాంటి పోలీస్ని శిక్షించడానికి. కాకపోతే ఈ రెమెడీస్ అన్నీ జనాలకి తెలియదు. సో హైకోర్టులో ఇలా పోలీసుల మీద ఆర్ కింద కోర్టు తప్పు చేస్తే దాని మీద కూడా వేసే కేసెస్ చాలా ఉంటాయి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ దాన్ని దాటే సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు కోర్ట్ అనగానే కొంత కిందటి వరకు నేను విన్న మాటే, మగవాళ్ళ అడ్వకేట్లు అనగానే ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు జూనియర్స్ అయినా పర్వాలేదు, ఎంత సీనియారిటీ ఉండి ఎంత సక్సెస్ రేట్ ఉన్నా ఆడవాళ్ళు అనగానే అమ్మ ఆ లేడీ దగ్గరికి వెళ్ళడం అడ్వకేట్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి కామన్గా. ఎందుకంటే అడ్వకేట్ అంటే కేవలం వాదించడం కాదు, చాలా రఫ్గా డీల్ చేయాల్సి ఉంటుంది కోర్టు బయట కూడా అనేది ఒక వాదన. సక్సెస్ఫుల్ అడ్వకేట్స్లో చాలా మంది ఆడవాళ్లే ఉంటారు. అలా ఇప్పుడు మీ విషయానికి వస్తే, మీరు డీల్ చేస్తున్న కేసులు అవనివ్వండి, సాల్వ్ చేసిన కేసులు అవనండి, ఇలా థ్రెట్లు ఉంటాయా? అబ్బాయిలకు ఈక్వల్గా అమ్మాయిలు కోర్టు బయట కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుందా? మీకు ఎటువంటి థ్రెట్స్ వచ్చాయి? థ్రెట్స్ నాకు ఇప్పటిదాకా పెద్ద ఏమీ రాలేదు. అడ్వకేట్స్ నుంచి వస్తాయి, అవి చెప్తాను. బట్ ఒక కేసు డీల్ చేస్తూ ఇది చెయ్యొద్దని అదేం పెద్ద రాలేదు. బయట కొంతమంది అడ్వకేట్స్కి వస్తూ ఉంటాయండి. ఓకే, మీరు చెప్పిన దానికి వద్దాం, అసలు ఆడవాళ్ళని కన్సిడర్ చేయరు కేసు ఇవ్వడానికి కూడా అంటే, నేను చదువుకునే టైంలో నాకు ఈ డౌట్ ఉంది, అరే వీళ్ళేమో ఇలా ఉన్నారు సొసైటీలో, రేపు నా పరిస్థితి ఏంటి అని చెప్పి. సరేలే ఇంకా మేబీ ఆడవాళ్ళే వస్తారేమో అనుకున్నాను. నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు చూస్తే రియాలిటీ చాలా మంది మగవాళ్ళని వదిలేసిన ప్రిఫర్ చేస్తున్నారే. మీరే చేయాలని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎంత రఫ్గా ఉన్నా, వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నా వాళ్ళు వస్తున్నారు, ఆడవాళ్ళు కూడా వస్తున్నారు, మగవాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ నాకు అసలు డౌట్లో ఇంత కూడా మిగలలేదు ఏమీ కూడా. కాబట్టి క్లయింట్స్ నుంచి చూస్తే నేను అమ్మాయిగా ఉన్నందుకు నాకు డిసడ్వాంటేజ్ ఏమీ లేదు. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, ఆడవాళ్ళు వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్స్ చెప్పడానికి సేఫ్గా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది రియాలిటీ. ఎప్పుడైనా ఇమాజినేషన్ కంటే రియాలిటీ బెటర్గా ఉండడం రేరెస్ట్ సినారియో. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ అది నా విషయంలో ఉందనేది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్. సో ఇదొక విషయం. ఇంకా థ్రెట్స్ అనేది వస్తే బయట కొంతమంది అడ్వకేట్స్ ఫేస్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. ఎందుకంటే ఒక అడ్వకేట్ని వచ్చి థ్రెట్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను వచ్చి నేను సపోర్ట్ చేస్తూ నా బెస్ట్ ఇస్తూ ఉన్న క్లయింట్కి అతనికి ఏం చేయొద్దు అంటే, నా వాల్యూస్ ప్రకారం ఏం చేస్తాను, పొరా కుక్క అంటాను, అంతే కదా. ఆర్ అతన్ని ఏం చేయాలో అది చేస్తాను, నా దగ్గర ఉంటుంది కదా, అతను ఏం చేస్తున్నాడు, ఐ విల్ కలెక్ట్ ఎవిడెన్సెస్ కదా. ఈ భయం అందరికీ ఉంటుంది. రేర్ అండి అలా చేసేవాళ్ళు, అట్లా బెదిరించే వాళ్ళు, అడ్వకేట్ని వచ్చి ఏదైనా చేసేవాళ్ళు, చేయమనే వాళ్ళు. రేరెస్ట్ కేసెస్, బట్ స్టిల్ మేము తీసుకునే ప్రికాషన్స్ మేము తీసుకోవచ్చు, మాకు ఉంటాయి. అంటే ఒక కేసు చేసేవాళ్ళం, ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మాకు తెలీదా? అయితే థ్రెట్స్ అనేవి అడ్వకేట్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్నాను. ఓకే. ఎందుకు ఇది అంటే,
నేను చేస్తున్నప్పుడు కోర్టులో రియాలిటీస్ ఏంటి, అసలు క్లయింట్స్‌కి తన కేస్ గురించి అసలు ఎడ్యుకేషనే లేదు అని చెప్పి రియాలిటీ అంతా అంటే నాకు కూడా స్టార్టింగ్‌లో హోప్ పోయింది. అసలు ఏంటి జ్యుడిషియరీ ఏంటి? ఇంత పెండెన్సీ ఏంటి? దాంట్లో ఈ డెఫిషియన్సీస్ ఏంటి అని చెప్పి. సరే ప్రొఫెషన్ చూసుకుందాం. బట్ లెట్స్ డూ దిస్. అట్‌లీస్ట్ జనాలకి అయినా ఉపయోగపడాలి కదా! వెళ్లి చెప్దాం వాళ్ళకి. లెట్ దెమ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ దేర్ రైట్స్ అని నా డ్యూటీగా నేను సరే వీడియోస్ చేస్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్‌ఫుల్లీ చాలా మందికి బెనిఫిట్ అయింది. వాళ్ళు చెప్తూ ఉంటారు వచ్చి, మేడం మీరు చెప్పడం వల్లే నేను ఈరోజు నా కేస్ నంబర్ తెలుసుకొని ఏం జరుగుతుందో, నా లాయర్ నన్ను ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకున్నాను అని చెప్పి. ఇలా ఎన్నో ఉంటాయండి, రోజుకి చాలా వస్తాయి. ఇప్పుడు వస్తారు అడ్వకేట్స్ వచ్చి, అసలు ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నారు మీరు? అసలు ఎవరు చేయమన్నారు? మీ మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇస్తాను. అరే చదువుకొని వచ్చావా, చిట్టీలు పెట్టి పాస్ అయ్యావా? ఒక అడ్వకేట్ డ్యూటీ బార్ కౌన్సిల్ రూల్స్లో ఉంది. లీగల్ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి బార్ కౌన్సిల్ ఇచ్చుకోపో, రైట్? ఇస్తే కూడా నా డ్యూటీ నేను చేస్తున్నాను వితౌట్ ఎనీ ప్రెజుడిస్. అండ్ చాలా ఎక్కువ థ్రెడ్స్ ఏ వీడియోకి వచ్చాయంటే, బేసిక్ అండి, నీ కేస్ నంబర్ నువ్వు బట్టి నీ కేసులో ఏం స్టేటస్ ఏం జరుగుతుందని నువ్వు ఆన్లైన్లో ఎలా చూడొచ్చు అనే విషయం నేను బయటకు వదిలే. దానికి ఎంతమంది రియాక్ట్ అయ్యారు, అసలు నువ్వు స్టాప్ డూయింగ్ దీస్ వీడియోస్ అని చెప్పి చాలా మంది అడ్వకేట్స్ చెప్పారు. ఇది ఎంత బేసిక్, పబ్లిక్ కోసమే కదా ఈ కోర్ట్స్ యాప్ ఇవన్నీ వచ్చాయి. చాలా మందికి తెలుసు కూడా, బయట నేను చెప్పకపోయినా తెలుసుకుంటారు. అలాంటి ఒక బేసిక్ కంటే బేసిక్ విషయానికి అలాంటి థ్రెడ్స్ వస్తే జస్ట్ ఇమాజిన్, ఇవి తెలియకుండా ఎంత గేట్ కీపింగ్ జరుగుతుందనేది. బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ అడ్వకేట్స్ ఆల్సో, ఎవరైతే చాలా మంది వచ్చి చాలా చక్కగా చేస్తున్నారు మేడం మీరు, నేను మీ దగ్గర వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆర్ కొంతమంది చాలా సీనియర్ అడ్వకేట్స్ బ్లెస్ చేస్తారు, యూఆర్ రియలీ డూయింగ్ అ గ్రేట్ జాబ్, నువ్వు చాలా ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అట్లా కూడా ఉన్నారు. ప్రతి చోట మంచి చెడు అన్ని ఉన్నట్టుగా అక్కడ కూడా ఇంకా అంతే అండి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మేడం, ఒక అమాయకమైన స్త్రీ పెళ్లి చేసుకొని భర్త దగ్గరకు వస్తుంది, ఒక ఇద్దరు పిల్లల్ని కంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒక రోజు వాళ్ళ భర్త చనిపోతే పాపం ఆ అత్తగారు వాళ్ళు భర్త చనిపోగానే పిల్లలతో సహా ఈమెను గెంటేస్తుంటారు. ఆమెకు దిక్కుండదు, ఉద్యోగం చేయలేదు, పెద్దగా చదువుకొని ఉండదు, లేదా ఒకరు ఉద్యోగం చేసినా కూడా ఈవెన్ భర్త చనిపోయాక ఆమె తన హక్కుల కోసం పోరాడే అవకాశం ఉందా? న్యాయ వ్యవస్థలో తన ఆస్తి వాటా తీసుకోవచ్చా? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తీసుకోవచ్చు. భర్త చనిపోయినా ఆవిడకి ఈయన సంపాదించిన ఆస్తే కాదు, వాళ్ళ మామగారు సంపాదించిన దాంట్లో కూడా, అంటే సంపాదించిన దాంట్లో ఇట్స్ ఫైన్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ సంపాదించిందే అడగగలదు. వీళ్ళ తాతల నాటి ఆస్తిలో ఆమెకుండే షేర్ ఆమెకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీగల్ హెయిర్. అండ్ ఇకపోతే మెయింటెనెన్స్ కూడా అత్తమామల్ని కూడా అడగొచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టు దాన్ని రీకన్ఫర్మ్ చేశారు. ఓకే, అంటే ఎన్నో హక్కులు, సరే మెయింటెనెన్స్ అడగొచ్చు, అండ్ దెన్ పార్టిషన్లో మన వాటా అడగొచ్చు వాళ్ళ ఆస్తుల్లో అనేది ఓకే. మరి వీళ్ళు చేసే టార్చర్ సంగతి ఏంటి? వీళ్ళ మీద స్పెసిఫిక్గా డౌరీ కోసం హెరాస్ చేస్తున్నారు అనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టచ్చు. లేదు బంగారం పెట్టుకొని ఇవ్వట్లేదు, ఇది చాలా కామన్గా చూసే కేసు. తన బంగారం తీసుకొని ఇవ్వరు భర్త చనిపోయిన తర్వాత, తనకి ఏదైనా రాసిచ్చుంటే అది ఇవ్వరు. ఆర్ తన బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు, తన శాలరీ వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ విమెన్కి వచ్చే మేజర్ ఇష్యూ ఇది, తన శాలరీ కంట్రోల్. ఓ మై గాడ్, డాక్టర్స్ అండి, చాలా మంది డాక్టర్స్ అప్రోచ్ అయ్యారు. డాక్టర్ అయ్యండి ఏం పరిస్థితి ఇది మీకు అనుకుంటాను నేను. వాళ్ళ శాలరీ హస్బెండ్ ఆర్ అత్తమామలు కంట్రోల్లో పెట్టుకుంటారు, ఇంత అవసరం లేదు. ఇవన్నిటికి డిఫరెంట్ కేసెస్ వేసే బదులు ఒకే కేసు వేస్తే చాలు. డివిసి అంటారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఓకే, సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అని రీసెంట్గా, అంటే నాట్ వెరీ రీసెంట్, ఎప్పుడో వచ్చింది ఈ యాక్ట్. దీని కింద వేస్తే మెయింటెనెన్స్ అడగొచ్చు, ఇందులోనే వాళ్ళు పెట్టే టార్చర్ కాంపెన్సేషన్ అడగొచ్చు, బంగారం మొత్తం రిటర్న్ అడగొచ్చు. ఈమె ఏమన్నా కూడా మానిటరీగా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే అవి అడగడమే కాకుండా ఆ కోడలు గాను భార్య గాను ఆమెకి ఏమన్నా హక్కులు ఉంటే అవన్నీ కూడా ఈ చట్టం ఇప్పిస్తుంది. ఓకే, మనం ఈ టాపిక్స్ అన్ని మాట్లాడే ముందు మీరు ఒక మాట అన్నారు, ఎన్ఆర్ఐలు ల్యాండ్ అక్కడ కూర్చొని ఎక్కడో ఇక్కడ పెడతారని. అది వాళ్ళకు అక్కడ బాధితులు, ఇక్కడ ఎన్ఆర్ఐలు అనగానే ఒక మోజు, మా అమ్మాయిని అటే ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళుడు ఎన్ఆర్ఐ అని చెప్పుకోవడానికి ఇస్తారు. ఇచ్చాక అక్కడ చుక్కలు కనిపిస్తుంటాయి పెళ్ళయ్యాక పాపం. అసలు అక్కడ ఉంటారు, ఏం చేయాలి వాళ్ళకి? ఇప్పుడు ఇక్కడ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఆ అమ్మాయి అయినా లేదా వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులైనా ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు లీగల్గా? ఎన్ఆర్ఐ మ్యారేజెస్
ఇప్పుడు నేను ఎన్ని టాపిక్స్ మాట్లాడినా నేను ఎక్కువ స్ట్రెస్ చేసే ఒక టాపిక్ ఇదే అవుతుంది. ఎందుకంటే నేను చూసిన చాలా మ్యారేజ్ విక్టిమ్స్లో కామన్గా తగిలేది ఎన్ఆర్ఐ మ్యారేజెస్లోనే ఎక్కువగా ఉన్నారు. వైలెన్స్ అక్కడ ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇష్టం వచ్చినట్టు ఫ్రాడ్స్ అమ్మాయిల మీద కానివ్వండి, అబ్బాయిల మీద కానివ్వండి, ఆ మ్యారేజెస్లోనే జరుగుతున్నాయి. ఎందుకంటారు? ఇప్పుడు ఇండియాలో మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇండియన్ అయ్యి ఉన్నారు, నాట్ అన్ ఎన్ఆర్ఐ అన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కానీ, ఎంతో ప్రీ మ్యారిటల్ వెరిఫికేషన్ చేస్తే కానీ రేపు లిటిగేషన్ తగ్గించే అవకాశం మనకు ఉంటుంది కదా. అలాంటిది ఎన్ఆర్ఐ మ్యారేజెస్లో మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తారు చాలా విషయాలు. పైగా ఎన్ఆర్ఐ అయితే చాలు ఇద్దాం, యుఎస్ వెళ్తేనే, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గిన ప్రజెంట్ మన ట్రంప్ గారి దయ వల్ల, ట్రంప్ పుణ్యం. కానీ ఇంతకు ముందంతా అబ్బాయి యుఎస్ వెళ్తే చాలు ఇలాంటివి పెట్టుకొని పంపించేవాళ్ళు. ఇక్కడ గారాబంగా తన తల్లిదండ్రులు పెంచుకుంటారు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి మ్యారిటల్ రేప్ ఫేస్ చేస్తుంది చాలా మ్యారేజెస్లో. నేను చూసే క్లయింట్స్లో ఎన్ఆర్ఐ వాళ్ళలో మ్యారిటల్ రేపే కాకుండా రోజు కొడతాడు, తిడతాడు, తాగొచ్చు. పైగా వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పార్టీ కల్చర్కి అలవాటు పడతారు. ఇక్కడ ఉండి అలవాటు పడితే నేను కాపాడడానికి చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి అలవాటు పడ్డా అంటే నేను అది రాంగ్గా రైట్ అని చెప్పట్లేదు, కానీ అక్కడికి వెళ్తే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే నిన్ను ఎంతమంది కాపాడే వాళ్ళు ఉన్నారు. నీ హస్బెండ్ మంచివాడైతే ఫైన్, బట్ కాదు అంటే నేను నీ హస్బెండ్ నుంచి ఎవరు కాపాడతాడు? సో ఇలాంటివి ఉన్నాయి. ఇంకపోతే అబ్బాయిల దగ్గరికి వెళ్దాం, డబ్బు కోసమే చేసుకొని అక్కడి నుంచి మెయింటెనెన్స్ తీసుకొని, కావాలని మెయింటెనెన్స్ కోసమే పెళ్లి చేసుకొని తర్వాత వదిలేసి ఇండియాకి వచ్చి అతని మీద కేసులు పెట్టి అతన్ని డబ్బు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇంకొక పెళ్లి ఈలోపు చేసుకొని, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే నేను ఎన్ని చెప్పినా తక్కువ, అన్ని కేసెస్ ఉన్నాయి ఎన్ఆర్ఐ. సరే ఇదేంటి, పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చే కష్టాలు ఎన్ఆర్ఐస్కి. తర్వాత డివోర్స్ ప్రొసీడింగ్స్లో ఇంకెన్ని కష్టాలు ఉంటాయి చెప్పను. అట్లీస్ట్ ఈ కష్టాలు ఇండియాలో ఉండవు. ఏంటవి? డివోర్స్ ఎక్కడ వేస్తావు? యుఎస్లోనా, ఇండియాలోనా? యుఎస్లో అంటే సగం సగం ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఎంత సంపాదించాలో అంత సగం ఇచ్చేయాలి అలిమని. ఇక్కడ అలా ఉండదు, చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. మళ్ళీ అక్కడ వేసిన తర్వాత కూడా ఇక్కడ వ్యాలిడ్ అవ్వచ్చు చాలా సార్లు కొన్ని సర్కమ్స్టాన్సెస్ బట్టి. ఇక్కడ వచ్చి మళ్ళీ వేస్తారు. తర్వాత ఇక మెయింటెనెన్స్, డివోర్స్ విషయాలు ఇవైతే డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. నువ్వు ఇండియా వచ్చేసావు భయపడి, ఇక్కడ కేసు పెట్టావు, అక్కడ అతనికి ఏం జరుగుతుంది? ఇండియా రాదలుచుకోకపోతే సరే ఇక్కడికి వచ్చే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకున్నావు. ఫస్ట్లీ యుఎస్లో ఉండే లాయర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ దాన్ ఇండియన్ లాయర్స్. అసలు అఫోర్డ్ కూడా చేయలేరు అక్కడ సంపాదిస్తున్నా కూడా, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ వెరీ రిచ్. సరే అఫోర్డ్ చేయలేరు కాబట్టే కదా ఇండియాకి వచ్చి కేసులు పెడతారు. ఇక్కడ కోర్టు సరే నీకు ఇంత మెయింటెనెన్స్ రావాలి, యు ఆర్ అ విక్టిమ్, అతనికి ఇది చెయ్యాలి అతను అని చెప్పేదన్నా చెప్పింది, మెయింటెనెన్సే ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఇతను జాగ్రత్తగా ఏం చేసుకుంటాడంటే అతను ఉండడు ఎలాగో, అతని ప్రాపర్టీస్ కూడా లేకుండా చేసుకుంటాడు. ఎక్కడి నుంచి ఇప్పుడు మెయింటెనెన్స్ అడుగుతావు? ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ కాపీ చేతిలో ఉంది, అతను ఇస్తున్నాడా? మెజారిటీ అసలు కేసెస్లో అతను ఇవ్వని టైంలో నువ్వు ఏం చేయగలవు? ఇక్కడ ఇండియాలో ఉండుంటే అతను పిలిచి అరెస్ట్ చేస్తాను, మెయింటెనెన్స్ ఇచ్చే అంటారు. లేదంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేసుకొని అతని ప్రాపర్టీస్ని అటాచ్ చేయించవచ్చు. దాని ద్వారా నేను మెయింటెనెన్స్ పొందొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, ఈ కోర్టు వెళ్ళి ఆ కోర్టుకి చెప్పిద్దా? బట్ సరే అలాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఫారెన్లో వెళ్ళి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. ఇండియన్ కేసెస్ వెళ్ళడానికి నిలబడుతున్నాయి. ఇంకా ఆ ప్రొసీజర్ అంతా ప్రాక్టికల్లీ దే కెన్ నాట్ డూ ఇట్. చేసినా చాలా ఏళ్ళు పడుతుంది. ఈలోపు యూ కెన్, అంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే నువ్వు మూవ్ ఆన్ అవ్వచ్చు. సో ఎన్ఆర్ఐ అనే కాదు, అవుట్ ఆఫ్ స్టేట్ చేసుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి నువ్వు ఇండియాలో ఉండి పెళ్లి చేసుకుంటే ఎవరైనా కూడా నీకు అక్కడితో పోలిస్తే రేపు ఇక్కడ ఈ మ్యారేజ్ నుంచి బయట పడడం మచ్ ఈజియర్ దెన్ దాట్. ఎన్ఆర్ఐ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. బట్ వెన్ యు ఆర్ మ్యారీయింగ్ దెమ్, ప్రీ మ్యారిటల్ వెరిఫికేషన్ అనేది ఎంత ఎక్కువ, ఎంత స్ట్రాంగ్గా చేసుకొని వెళ్తే అంత మేలు. అక్కడికి వెళ్ళాక కూడా మేక్ షూర్ యు ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఓకే మేడం. తర్వాత చట్టాలు ఆడవాళ్ళ చుట్టాలు అని చాలా ఇప్పుడు రెగ్యులర్గా వినిపిస్తున్న మాట, దీనికి మీరు ఏమంటారు? ఆడవాళ్ళ చుట్టాలు అంటే మగవాళ్ళకి కూడా చుట్టాలేగా. ఎందుకంటే ఫేక్ కేసెస్ ఇవన్నీ మగవాళ్ళు కూడా పెడతారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మగవాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు ఈయన వెళ్ళి ఈయనకి ల్యాండ్ అమ్ముతానని చెప్పేసి అమ్మలేదు, అడ్వాన్స్ తీసుకొని అవాయిడ్ చేస్తున్నారు. ఇతను వెళ్ళి ల్యాండ్ రప్పించుకోవాలని వెళ్ళి క్రిమినల్ కేసు, తప్పుడు కేసే పెడతాడు. ఏంటి వస్తావా లేదా, ల్యాండ్ ఇస్తావా లేదా అని చెప్పి, మిస్యూజ్ ఆఫ్ లాని.
ఇక్కడ ఒక మగాడికి చుట్టమైంది. ఇక ఆడవాళ్ళకి చుట్టాలా అంటే అక్కడ వాళ్ళు చేసే ఫాల్స్ కేసెస్ పెడతారు, చుట్టాలే అవుతాయి. కానీ నిజంగా చుట్టాలు ఎప్పుడు అవ్వాలి? వీళ్ళు విక్టిమ్స్ అయినప్పుడు. నిజంగా విక్టిమ్స్ ఏం చేస్తున్నారు? నాకు పీడ వదిలితే చాలు, నేను కోర్టు చుట్టూ తిరగలేను అంటున్నారు చాలా మంది. కొంతమంది వెళ్ళి యాక్షన్ తీసుకుంటున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ సాడ్, బికాస్ అది ఎప్పుడు తేలాలి? నువ్వు ఇంకా కోర్టు డిలేకి కూడా మళ్ళీ విక్టిమ్ అవుతున్నావి అని ఒక బాధ. సో ఆడవాళ్ళకి చుట్టాలా కాదా అంటే విక్టిమ్స్కి అవ్వాలి చుట్టాలు. బట్ అందరికీ అంటే సిస్టంలో ఉంది ప్రాబ్లం, అందరూ మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ భార్య తప్పు చేస్తుంది కొన్ని కేసెస్ లో, ఆమె విడాకులు అడిగి ఆమె రివర్స్ భరణం అడుగుతుంది భర్త నుంచి. ఇది ఎంత వరకు కరెక్ట్? విడాకులు ఎవరు అడిగినా భార్యకు ఉండే రైట్స్ తనకుంటాయి. అఫ్ కోర్స్ భార్య ఎర్నింగ్ అయితే తనకు ఆ రైట్ ఉండదు. లేదంటే చైల్డ్ వరకు మెయింటెనెన్స్ అనేది వస్తుంది. భార్య ఎర్నింగ్ కాకపోతే ఎప్పటి నుంచో ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఎలా నడుస్తుంది? అబ్బాయి జాబ్ చేస్తాడు, అమ్మాయిని పోషిస్తారు, అమ్మాయి ఇంట్లో రోల్స్ని హ్యాపీగా ప్లే చేస్తుంది, ఇట్లా ఉంటుంది. సో తనకి మెయింటెనెన్స్ అనేది ఒక రైట్, తను క్లెయిమ్ చేసుకోవచ్చు. తను అడిగినా కూడా వన్స్ పెళ్లి చేసుకుంటే తనని పోషించే బాధ్యత తినకు ఉంది అని. కానీ గుడ్ థింగ్ ఏంటంటే వర్కింగ్, ఇప్పుడు ఉమెన్ ఆర్ వర్కింగ్ కదా చాలా మంది, వీళ్ళకి మెయింటెనెన్స్ డెనై కూడా చేస్తుంది కోర్టు. ఓకే, మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది కనుక అని. ఇన్కమ్ ఉంది కదా, ఎందుకు నీకు మెయింటెనెన్స్ అని. బట్ స్టిల్ ఈ విషయాల్లో అగైన్ మిస్యూజ్ జరుగుతుంది. సో ఈ కేసెస్ని, ఈ మెయింటెనెన్స్ కైండ్ ఆఫ్ కేసెస్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఎందుకంటే దీంట్లో కూడా ఒకరు ఎలా ఉంటారంటే, నేను జాబ్ చేస్తున్నా కానీ నేను దాపెడతా ఆ విషయం, ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, లేదా అప్పటికప్పుడు జాబ్ కావాలని మానేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వేరే కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడం జరుగుతున్నాయి. ఇదైతే మరీ దారుణంగా జరుగుతుంటుంది మేడం అసలు. అవును, అందుకే వాళ్ళు ఏం చూపిస్తున్నారు అనే దానికంటే వాళ్ళు ఒక్కొక్క యాక్షన్ కి వెనక ఇంటెన్షన్ ఏంటి అనేది కోర్టు గమనించి దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే మేడం, కొన్ని ఇన్సిడెంట్స్ లో భర్త తప్పు చేసో లేదా ఏదో కారణాల వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతాడు. దానికి భార్యని అరెస్ట్ చేస్తారా, లేదా భార్య ప్రాపర్టీస్ అన్ని తీసుకునే అవకాశం ఉంటుందా? దీన్ని ఎట్లా ఉంటుంది లీగల్ గా? భర్త సూసైడ్ చేసుకొని చనిపోతాడు. నార్మల్ గా భార్య ఇన్స్టిగేషన్ ఏమీ లేకుండా తనకు తనే తన ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకుంటే షీఈస్ అ విక్టిమ్, తనకి ఏం శిక్ష పడదు. కానీ నిజంగా భార్య హ్యాండ్ ఉన్నందులో తన వల్లే చనిపోయాడు సూసైడ్ చేసుకుని అంటే తనకు శిక్ష పడుతుందండి. అయితే ఇప్పుడు ప్రాపర్టీస్ విషయానికి వస్తే, ఇతను సూసైడ్ చేసుకున్నాడు, ఇతని ప్రాపర్టీస్ లో సూసైడ్ అయినా మర్డర్ అయినా వైఫే కదా, సో తన షేర్ ఉంటుందండి. ఓకే, తనకి రావాల్సిన షేర్ తన హస్బెండ్ ప్రాపర్టీస్ నుంచి వస్తాయి. ఓకే, ఇప్పుడు మేడం చాలా మంది నీ పేరు చెప్పి నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తుంటారు. అలా పేరు రాసి సూసైడ్ చేసుకుంటే అది నిజంగా చట్టపరంగా అంత స్ట్రాంగ్ గా ఒకరిని మర్డర్ చేసినంత శిక్ష పడుతుందా? పేరు రాసి సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ఒకటి అంటారు డైయింగ్ డిక్లరేషన్. ఏంటంటే సూసైడ్ అయినా మర్డర్ అయినా ఒకరు చనిపోయేటప్పుడు అది రాస్తున్నారు అంటే దీనివల్లే నేను చనిపోతున్నానని. కొంతమంది సినిమాల్లో కొన ఊపిరితో చెప్తారు. అవును, దీన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు. ఒక్కోసారి ఒక్కదాని మీద కూడా శిక్ష వేస్తుంది కోర్టు, ఒక్కోసారి సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా కన్సిడర్ చేస్తుంది ఆ కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి. అయితే ఈ విషయానికి వస్తే సూసైడ్ విషయంలో నిజంగా తను చనిపోయింది, తన ముందు ఇదే దొరికింది అంటే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది అది. ఓకే, తనకు శిక్ష పడ్డానికి. కానీ తను ఎలా బెదిరించింది ఏంటి ఇవన్నీ కూడా బయటకు వచ్చి ప్రూవ్ చేసుకుంటే శిక్ష పడకుండా కూడా ఉండొచ్చు, ఒక్కోసారి శిక్ష తగ్గొచ్చు. ఓకే, కానీ దీనికి ఏం చేయొచ్చు అంటే తను బెదిరించే టైంలోనే ఈ అమ్మాయి మీద కేసు పెట్టి నన్ను బెదిరిస్తుందంటే అప్పుడు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. మనం ఏ చేసుకోవద్దులే అని కనుక నిర్లక్ష్యంతో వదిలేయకుండా జాగ్రత్త పడాలి. నీ భయమే తన బలం, అంతే అంతే అది. అండ్ మేడం, నాకు తెలిసిన ఒక కేసే, ఒక అమ్మాయి పాపం తన ప్రమేయం ఏమీ లేదు, వాళ్ళ భర్త చాలా అన్ని లగ్జరీ కార్లు ఆస్తులు అన్ని తీసుకుని సడన్ గా ఒక రోజు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈమె మీద కేసు పడింది, ఈమె అరెస్ట్ అయింది, జైల్లో కూడా ఉంది కొన్ని నెలల పాటు. అలా ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు అసలు వాళ్ళ భర్త ఎందుకు చనిపోయాడో ఈమెకే తెలియట్లేదు. ఒక రకంగా ఈమె బాధితురాలు. ఈమె ఆస్తి అసలు ఆయన ఏం చేశాడు, ఇదంతా ఎందుకు ఉంది తెలియదు. ఇవన్నీ పోలీసుల అండర్లో ఉన్నాయి ప్రాపర్టీస్ అన్ని. ఆమెకి ఇంకా బయట నుంచి థ్రెట్లు కూడా, నువ్వు నీ ఆస్తి నాకు మొత్తం ఇచ్చేసాయి, కేసు విత్డ్రా చేస్తానని పక్క వాళ్ళ నుంచి. ఇప్పుడు ఆమెని బాధితురాలుగా చూడాలా, సఫర్ అవుతున్న ఒక క్రైమ్ మోపబడ్డ లేడీగా చూడాలి? ఎలా చూడాలి మనం? క్లియర్లీ విక్టిమే, బాధితురాలు. దానిపైన ఇంకొక నింద కూడా వేసిన అంటే షీఈ్ అ డబుల్ విక్టిమ్. సో ఇక్కడ ఏంటంటే
మేబీ తన మీద ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు నిందితురాలుగా అంటే మేబీ సూసైడ్ ఇన్స్టిగేట్ చేసింది అనే ఒక సెక్షన్ తన మీద పెట్టుండొచ్చు. అప్పుడు తనకుండే రెమెడీస్ ఏంటి? తను నిజంగా అది తప్పే అయినప్పుడు ఒకటి తన మీద అది నింద మోపబడిందని చెప్పి నిర్దోషిగా ప్రూవ్ అయి బయటికి రావచ్చు. అదైనా చేయాలి. ఈ లోపు తన మీద కేసు కొట్టించుకునే ప్రయత్నం చేయాలి. హైకోర్టులో వెళ్ళి ఇది తప్పుడుగా పెట్టారు, ఇది నాది కాదని. డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రూఫ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ యూ హ్యావ్. ఓకే, సరే, తినకి ఈ కేసులో తిన మీద నిందబడింది కాబట్టి తినకుండే ఆప్షన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సరే, ఇంకొక పక్క ఏం జరుగుతుంది? ఒకడు ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ కేసులన్నీ నీ మీద తీపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇతని హస్తం ఉందా లేదా తన మీద కేసు పెట్టించడానికి అనేది ఒక క్వశ్చన్. అది మనం తెలుసుకోవాలి. సరే, హస్తం ఉంది అనుకుందాం, ఉన్నా లేకపోయినా కాంప్రమైజ్ చేసుకుందాం అంటున్నాడు. ఎందుకంటే అతను కూడా బాధితుడే. ఇతని హస్బెండ్, ఈమె హస్బెండ్ అతని దగ్గర డబ్బులు లాగాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ అమ్మాయికి తన మీద ఎలాగో ప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క ఒక ఆఫర్, అరే నా మీద కేసులు లేకుండా చేస్తున్నా అంటున్నాడు. అలానే నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నా తప్పలేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో తినకి ఇక్కడ తన ప్రయారిటీ మీద తను యాక్ట్ చేయాలి. కొంతమందికి టైం ప్రయారిటీ, కొంతమందికి వాళ్ళ వాల్యూస్ అనేవి ప్రయారిటీగా ఉంటాయి. నథింగ్ ఈజ్ రాంగ్ అందులో. ఇప్పుడుండే జ్యుడిషియరీకి వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ చేసుకున్నారు అంటే కూడా అది షీ హాజ్ వాల్యూడ్ హర్ టైం అని చెప్పొచ్చు. ఆపర్చునిటీ ఉంది అని. రేపు జ్యుడిషియరీతో పనిచేస్తుంది, నాకు ఇదంతా ఆఫర్లు అవసరం లేదు, నేను ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాను, నేనేమి ఇవ్వని అవసరం లేదు, నువ్వు అండర్లో నువ్వు వెళ్ళి నువ్వు తీసుకో, నీకేం కావాలి నా హస్బెండ్ నుంచి, నా హస్బెండ్ తాలూకు ఆస్తులు ఏమన్నా ఉంటే నువ్వు అండర్లో తీసుకో. అతను కూడా పని చేయలేక అక్కడ డిలే గురించి భయపడి ఈ అమ్మాయికి వచ్చి ఆఫర్ వచ్చాడు. అండ్ ప్రూఫ్స్ కూడా లేకపోవచ్చు తన దగ్గర. ఇప్పుడు మీ భర్త నా దగ్గర ఇంత తీసుకున్నాడు అంటే బాండ్ పేపర్స్, సైన్స్ ఏవో అవి కూడా లేకపోవచ్చు. అందుకే కదా ఇక్కడికి వచ్చి కాంప్రమైజ్. లేకపోతే ప్రూఫ్స్ ఉన్నాయని క్రిమినల్ కేసెస్ అతని హస్బెండ్ మీద సూసైడ్ చేసుకోకముందే పెట్టేవాడు. అవును అవును. సో దే ఆర్ బోత్ యాక్టింగ్ ఆన్ దేర్ ప్రయారిటీస్. ఈ అమ్మాయి నేను ప్రూవ్ చేసుకుంటాను అనేది తన ప్రయారిటీ అయితే వెళ్ళు కోర్టుకి, తనని కూడా కోర్టు ద్వారా చేసుకోమను. తనకు రాకపోతే అది అతని కర్మ. కానీ లేదు, టైమే ప్రయారిటీ, ఈ జ్యుడిషియరీతో నేను పడలేను ఈ డిలేతో అనుకుంటే నీకు తెలుసు నీ తప్పు కాదని, ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు నీ తప్పు కాదని. కేసు కొట్టేస్తే జనాలందరికి కూడా తెలుస్తుంది కేసు కొట్టేశారు, తన తప్పు కాదు అని. వెళ్ళి కాంప్రమైజ్ చేసుకో. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్. కొన్ని కేసెస్ కాంప్రమైజ్ చేసుకోగలం, కొన్ని కోర్టు కాంప్రమైజ్ చేసుకొని ఇవ్వదు. దానికి కూడా ఒక స్ట్రాంగ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఏ సెక్షన్స్ పెట్టారు ఈ అమ్మాయి మీద, దాని మీద డిపెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా డౌట్స్ కి చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని డౌట్స్ ని కూడా మేము ముందు పెట్టబోతున్నాను. చాలా మంది ఆడియన్స్ అడిగే కామన్ డౌట్స్ అన్ని ఉన్నాయి, వాటికి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ సొల్యూషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.